ప్రైజ్ ది లార్డ్. సో వెల్కమ్ టు స్పెషల్ లైవ్. సో మరి ఈరోజు ట్యూస్డే మనం లైవ్ చేస్తున్నాం. సో మరి గోయల్ ప్రేయర్ హౌస్ నుంచి మదనపల్లిలో ఉన్న గోయల్ ప్రేయర్ హౌస్ వారు మనల్ని ఇన్వైట్ చేశారు. సో మరి సిస్టర్ విన్నీ దెబోరా నడుస్తున్న ఈ ప్రేయర్, ఈ 40 days ప్రేయర్ దాంట్లో మరి డే బై డే వాళ్ళు డిఫరెంట్ ప్రీచర్స్ని పిలుస్తున్నారు. సో ఇట్స్ ఫర్ ఎ కాజ్ యూనో. సో మరి యూత్ బలపడాలని, మరి యూత్ స్థిరపడాలని, మరి యూత్ మాత్రమే కాదు అందరూ కూడా ఆత్మలో స్థిరపడాలన్న ఉద్దేశంతో మరి ఈ ప్రేయర్స్ నడిపిస్తూ ఉన్నారు. యూ మైట్ హ్యావ్ సీన్, మరి ఇప్పటికే మనకి 8-9 days అయితే అనుకుంటా మరి చాలా మంది ప్రీచర్స్ అవునా, మరి డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ప్రీచర్స్ని పిలుస్తున్నారు. మరి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలంగా వాడుకొని మరి సిస్టర్ విన్నీ గారు మరి వాట్ షీ హ్యాస్ ప్రపోజ్డ్, మరి ఏసే సన్నిధిలో తను ఏమైతే కార్యాన్ని తలపెట్టిందో ఆ కార్యము సఫలవంతం అవ్వాలని లెట్ us pray. మరి లెట్ us many be blessed, మరి చాలా మంది కూడా ఆశీర్వదింపబడినట్టు లెట్ us pray. మరి అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా విజయవంతంగా జరిగి అనేక మంది యూత్, మరి అనేక మంది మరి ఆత్మలో యూత్ ఉంటారు, వయసులో యూత్ ఉంటారు అవునా. మరి ఆత్మలో యూత్గా ఉన్న వాళ్ళు, వయసులో యూత్గా ఉన్న వాళ్ళు అందరూ కూడా దేవుడి సన్నిధిలో బలపడాలని అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసి పవర్ ఇన్ ఆనెస్టీ అనే టాపిక్ మనం తీసుకుంటున్నాం. మరి పవర్ ఇన్ ఆనెస్టీ అనేదండి ఇట్స్ అ లిటిల్ సెన్సిటివ్ టాపిక్ అవునా. సో మెనీ మే గెట్ స్కేర్డ్ టు టేక్ దిస్ టాపిక్. మరి చాలామంది కూడా ఈ టాపిక్ తీసుకోవాలంటే మరి భయపడొచ్చు కూడా. ఎందుకంటే సో సమ్టైమ్స్ ఒక్కొక్కసారి మనము ట్రూత్, సత్యం మాట్లాడినప్పుడు అది ఒకసారి బాగా గుచ్చుకుంటూ ఉంటుంది అవునా. మరి సత్యము గుచ్చుకుంటుంది, మరి గుచ్చుకున్నప్పుడు మనమన్నా మారుతాం మరి లేదా అవునా. సో మన అలవాట్లైనా మార్చుకుంటాం, బైబిల్ నుంచి అన్న దూరంగా మారిపోతాం. సో మరి ఈరోజు మనం సత్యం మాట్లాడబోతున్నాం, కొంచెం సెన్సిటివ్గా మాట్లాడబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు బి మోర్ రియలిస్టిక్ అవునా. సో వీఆర్ గోయింగ్ టు బి మోర్ ఆనెస్ట్. మరి ఆనెస్టీ గురించి మాట్లాడేటప్పుడు ఆనెస్టీగానే మాట్లాడాలి అవునా. పవర్ ఆఫ్ ఆనెస్టీ అన్నప్పుడు నిజాయితీలో ఉన్న బలాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మరి నిజాయితీగానే మాట్లాడాలి, ఏ కోటింగ్ లేకుండా మరి క్లారిటీగా ఏముందో అదే మాట్లాడాలి. అలా మాట్లాడుతున్నప్పుడు సో స్టే ట్యూన్. సో లెట్ us see how God talks to us. మరి చూద్దాం దేవుడు మనల్ని ఎలా మాట్లాడతాడో, మనతో ఎలా ఒప్పింపజేస్తాడో మనం చూద్దాం. ఓకే, సో లెట్ us see who are with us. సో మనతో ఎవరున్నారో మనం చూద్దాం. సో who is with us? సో సిస్టర్ బ్రదర్ అనుకుంటా, సూజన్ కుమారి, yes it is sister. Then Daniel Mohan, praise the Lord. Sister Winnie, hello sister. Then Vidya Sagar is with us. Then brother Ashok is with us. Brother Jetson Kiran has already joined. Then Saubhagyavati is already with us. So praise the Lord. So yes, Daniel Sushil is watching. Navya has joined. So Huk is watching. Praise the Lord. Yes, Rajni Francis has joined. Praise the Lord sister. So Navya is watching. So praise the Lord. Yes, so today's topic is the power of honesty avuna. Mari honesty lo unna balam, mari enduku నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, సో మనల్ని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, ఎవరితో ఆనెస్ట్గా ఉండాలి, మరి ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. మరి మనందరం కూడా ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ఓకే, సో మహోన్నతుడైన తండ్రి, యేసే పరిశుద్ధ నామంలోని సన్నిధికి వస్తున్నాం అయ్యా. ఈరోజు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మరి అనేక ప్రాక్టికల్ ఇష్యూస్ని ప్రభా మేము మాట్లాడుతుండగా నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని ఆవరించండి ప్రభా. నీ దూతల చేత మమ్మల్ని ఆవరించండి, నీ పరిశుద్ధ సన్నిధి చేత మమ్మల్ని ఆవరించి యేసయ్య నన్ను నీ ఆధీనంలోనికి తీసుకొని నాయన, మరి నా నాలుకను, నా పెదవులను నాయన నీ సన్నిధిలోకి తీసుకొని ప్రభా అయ్యా తండ్రి నీ ఆధీనంలోనికి తీసుకొని నాయన, మరి నా బలహీనతలో నీ బలము ప్రకాశించినట్లు నాయన మీరే, మీ స్వరమే మరి నా నోటి గుండా మాట్లాడినట్లు గొప్ప కృపను దయచేయమని, మరి అనేక హృదయాలతో ఈరోజు మాట్లాడమని యేసయ్య, మరి ఒక్కరినైనా ఈరోజు బలపరచమని, కనీసం ఒక్కరినైనా ఈరోజు లేవనెత్తమని, కనీసం ఒక్కరినైనా నీ కొరకు కమిట్మెంట్ ఇచ్చేలాగా కృప దయచేయమని. అవును తండ్రి, మరి నీకొక్కరు చాలు యేసయ్య, మరి మోషే ఒక్కడు చాలు నాయన, యేసయ్య నీకు ఒక్కడు చాలు ప్రభా. మరి అలాంటి ఒక్కరు ఈరోజు నాయన మరి ఈ యొక్క లైవ్లో నుంచి ఒక్కరైనా నా తండ్రి ఆ బలము పొంది బయలుదేరినట్లు, నీ రాజ్యములో నాయన విస్తరింపజేయనట్లు నాయన, వాళ్ళు పని చేయనట్లు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ గాడ్. ఓకే, సో ద పవర్ ఆఫ్ ఆనెస్టీ. మరి ఆనెస్టీ అంటే ఏంటంటే మనం తెలుగులో మనకు తెలుసు, మనం నిజాయితీ అంటాం కదా. సో నిజాయితీ అంటే ఉన్నదున్నట్టుగా మాట్లాడడం, అంటే ఉన్నదున్నట్టుగా మాట్లాడడమే నిజాయితీ. సో మరి ఎలా మాట్లాడాలి, ఉన్నదున్నట్టుగా మాట్లాడితే మరి చాలా కష్టం కదా. అంటే మరి అందుకే దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. మరి పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞానం ఇస్తాడు. మరి ఉన్నదున్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు అది జ్ఞానముతో ఇతరులకి, అంటే ఉన్నదున్నట్టుగా మాట్లాడితే మరి ఇలా కొట్టేసినట్టు ఉంటుంది, ఎలా మరి అన్ని పోగొట్టుకుంటాం మేము అలా మాట్లాడితే అంటే, మరి దానికి పరిశుద్ధాత్మ జ్ఞానమును కలిపి
మరి నిష్కల్మషమైన మనస్సాక్షి పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానముతో మనం ముందుకెళ్తున్నప్పుడు ఆ నిజాయితీ అనేది మన జీవితాల్లో బయటకు వస్తుంది. ఓకే, సో మరి నిజాయితీ, ఈ హానెస్టీ అనేది మనకి ఎందుకు ఉండాలి అని అంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మరి చాలా మందికి కూడా ఎదగాలి అన్న ఆశ ఉంటుంది. అవునా, మరి యేసుని నమ్ముకున్న తర్వాత చాలా మందికి ఎదగాలి అన్న ఆశ. సో ఎలా ఎదగాలి? సో యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, ఆత్మలో ఎదగాలి. కొందరు అంటే ఆత్మలో ఎదగాలి అని అంటే మరి సేవ చేయాలి అని, మరి లేకపోతే సువార్త ప్రకటించాలని, సంఘం స్థాపించాలని, ఇలా ఆత్మలో ముందుకెళ్ళిపోవాలి, ఒక మంచి ప్రవక్తను అయిపోవాలి, అపోస్తలను అయిపోవాలి, పెద్ద సేవ చేయాలి. సో ఇలాంటి ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. అవునా, మరి యేసుని నమ్ముకున్న తర్వాత మరికొంచెం మందికి ఎలా ఉంటుందని అంటే, సో మరి బాగా స్థిరపడాలి, బాగా సంపాదించాలి, ఉద్యోగం సంపాదించాలి, మరి నా జీవితంలో సాక్ష్యం ఉండాలి. మంచి ఉద్యోగం లేకపోతే నేను ఎలా చెప్పగలను, నా జేబులోనే డబ్బులు లేకపోతే నేను ఎలా చెప్పగలను, ఫస్ట్ నేను స్థిరపడాలి, మరి నా కెరియర్లో నేను బాగుండాలి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోవాలి, ఒక ప్రాస్పరస్ పర్సన్ అయిపోవాలి, నేను అలా ముందుకు వెళ్తూ ఉంటారు. సో మరి యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఇలా 2 రకాల ఇన్ కామన్, అంటే చాలా రకాలుగా ఉంటాయి, కామన్గా చెప్తున్నాను. మరి ఈ రకంగా ఈ 2 రకాల మైండ్ సెట్తో చాలామంది ముందుకు వెళ్తూ ఉంటారు. సో మరి చాలాసార్లు ఫెయిల్యూర్ ఎదురవుతూ ఉంటారు. మరి అనుకున్న రకంగా సేవ జరగదు. ఏదో అనుకున్నాం, పెద్దదేదో అనుకున్నాం, చిన్నదే మొదలైంది ఏంటి, మరి ఏదో పెద్ద ఉద్యోగం అనుకున్నా, మరి చిన్నదాని నుంచే దేవుడు మొదలు పెట్టాడేంటి, అసలు నేను ముందుకెళ్తానా లేదా, మరి నేను అనుకున్న జరగట్లేదు, మరి నాకంటే చాలామంది ముందుకెళ్ళిపోతున్నారు, మరి నిన్న మొన్న వచ్చిన వాళ్ళు దేవుళ్ళలో బాగా బలపడుతున్నారు, నేను ఎప్పటి నుంచో దేవుళ్ళలో ఉన్నాను, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. మరి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా బయటికి చెప్పం మనం. అవునా, బయటికి చెప్పం, కానీ లోపల ఇవన్నీ కూడా మనల్ని వేధిస్తూ ఉంటాయి. సో ఇంకెన్ని రోజులు, ఇంకెప్పుడు నేను ముందుకెళ్ళాలి, ఇంకెలా ముందుకెళ్ళాలి, మరి ఎలా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే ఎలా నేను పరిగెత్తి నేను అనుకున్న దాన్ని సాధించాలి అని చాలా ఆరాటపడుతుంటాం. అవునా, మరి చాలా పోరాటం చేస్తుంటాం. ఆ పోరాటంలో మన స్ట్రాటజీస్ ఉపయోగిస్తాం. అంటే కూర్చొని ఒక ప్లాన్ వేసేసి ఆ ప్లాన్ వేసేసి చెప్పేస్తాం, ఏసయ్య నేను ఈ ప్లాన్ వేసాను, నువ్వు అప్రూవ్ చేయాలా, ఏసయ్య నేను ఈ ప్లాన్ వేసాను, నువ్వు ఈ ప్లాన్ చేస్తావా చేయవా, ఏసయ్య మీద కూర్చుంటాం మనం. సో కూర్చొని ఉపవాసం చేస్తాం, అందరితో ప్రార్థనలు చేపిస్తాం, ఏసయ్య పని చేయాలి, ఏసయ్య పని చేయాలని. సో మరి ఏసయ్య వెనకాల పడేసి మనం అనుకున్న ప్లాన్ ఏసయ్య ఫుల్ఫిల్ చేయాలని మనం అనుకుంటాం. సో ఇదంతా ఒక కైండ్ ఆఫ్ వేలో చూస్తే మంచిదే. కానీ ఇంకా శ్రేష్టమైన మార్గాన్ని ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, మరి క్రీస్తు కొరకు మనం అనేక ప్రణాళికలు కలిగి ఉండడం మంచిది. మరి సమయంలోనూ అసమయంలోనూ స్వార్థ ప్రకటించాలా, మనకు తోచినట్లుగా ప్రకటించాలా, మంచిది. దీనితో పాటు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నీ చిత్తం ఏంటి, నువ్వేమనుకుంటున్నావు, నీ ప్రణాళిక ఏంటి, నాకైతే ఈ ప్రణాళిక ఉంది, నువ్వు చేయి ప్రభువా, మంచిదే, కానీ నీ ప్రణాళిక ఏంటి. మరి ఒకరోజు నేను నీ ప్రణాళికలో స్థిరపరచబడాలా, ఒకరోజు నీ స్ట్రాటజీ నేను చెయ్యాలి, ఒకరోజు నీ యొక్క చిత్తములో నేను పర్ఫెక్ట్గా ఉండాలి అన్న ఉద్దేశము మనకు కలిగి ఉండాలి. ఎంతసేపు మన స్ట్రాటజీస్, మన ఆలోచనలు, మన పద్ధతులు, మనం అనుకున్నది యేసయ్య ఫుల్ఫిల్ చేయాలి అనుకోవడమే కాకుండా, మరి దేవుడు హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా మనకు తెలియాలి అన్న తపన మనకు ఉండాలి. ఎప్పుడైతే ఈ 2 క్యారీ చేస్తామో, అంటే క్రీస్తు కొరకు నేను ఏదో ఒకటి సాధించాలి అన్న తపనతో ఏదో ఒకటి చేస్తూ ఉండాలా. మరి రెండవది, మరి నీ ప్రణాళిక ఏంటి, నీ ప్రణాళికలో ఫిక్స్ అవ్వాలనే తపన కూడా ఉండాలి. అంటే మన పనులు మనం చేస్తూ యేసయ్య పనులు, అంటే యేసయ్య ప్రణాళిక కొరకు, ఇంకొకటి మన మామూలు క్రైస్తవ భాషలో చెప్పాలంటే దేవుని చిత్తం కొరకు, ద పర్ఫెక్ట్ గాడ్స్ విల్ కొరకు మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మరి పర్ఫెక్ట్ గాడ్ విల్ తెలియాలంటే మనకి ఎలా, మరి పర్ఫెక్ట్ దేవుడి చిత్తం మనకి ఎలా తెలుస్తుంది అంటే, మరి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం 2 వచనాలు చూస్తే, మీ మనస్సు మారి రూపాంతరము పొంది దేవుడి చిత్తం ఏదో గ్రహించుడి. ఎప్పుడు గ్రహిస్తాము అంటే, మనస్సు మారి రూపాంతరం పొందాలంట. మనస్సు మారి రూపాంతరం పొందిన తర్వాత ఉత్తమము అనుకూలమైన దేవుని చిత్తం ఏదో మనకు తెలుస్తుందంట. సో మనస్సు మారి రూపాంతరము పొందడము అంటే, దాన్ని ఒక్క వర్డ్లో చెప్పాలంటే అదే ఆనెస్టీ. మనస్సు మారి రూపాంతరం పొందడం అంటే, రూపాంతరం అంటే ఎలాంటిది తెలుసా? మంచి ఎగ్జాంపుల్ రూపాంతరంకి అంటే, మరి బొంత పురుగు, సీతాకోక చిలుక 2 ఉంటాయి. మరి బొంత పురుగు చాలా చిరాకు ఉంటుంది. అవునా, చూడలేము, ముట్టలేము. మరి సీతాకోక చిలుక కొరకైతే పరిగెత్తాం పట్టుకోవాలని, మరి ఫోటోలు తీస్తాం, డ్రాయింగ్లు వేస్తాం, మరి చాలా షో పీసెస్ పెట్టుకుంటాం సీతాకోక చిలుక, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి బొంత పురుగు సీతాకోక చిలుకగా మారడం ఏంటి అంటే, ఇది రూపాంతరం అంటారు. మన సైన్స్లో కూడా నేర్చుకుంటారు అలా. ఇది రూపాంతరం అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇంకా పొంతన లేదు. అరే ఇది నువ్వేనా? సీతాకోకని చిలుక చూసి ఎవరైనా ఏమంటారంటే, అరే నువ్వేనా, మొన్న చూసినప్పుడు నువ్వు అంత చిరాగ్గా ఉన్నావు, ఈరోజు ఏంటి ఇంత అందంగా అయిపోయావు అన్నట్టుగా మారడం. మరి యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా మన జీవితాల్లో రావాల్సింది ఏంటంటే రూపాంతరం.
సో ఈరోజు నేను కొంచెం జనరల్గా మాట్లాడి తర్వాత వాక్యంలోకి వెళ్దాం. సో మరి ఈ రూపాంతరము అని అంటే ఇట్స్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్గా. అంటే ఇక నువ్వు క్రీస్తులో నువ్వు నూతన సృష్టిగా మారిపోవడం అంటే అదే. ఇంకా ఇది నువ్వేనా? నేను నిన్నే చూస్తున్నానా? మరి నీ పాత స్నేహితులు నేను కలిసినప్పుడు ఇది నువ్వేనా? ఏంటి నువ్వు ఇలా మారిపోయావు? మరి మీ ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు అరే నా కొడుకేనా నా కూతురేనా ఏంటి ఇలా మారిపోయింది ఇంత మంచిగా, అంటే పాజిటివ్ ఏంటి ఇంత మంచిగా మారిపోయింది అన్నట్టుగా మీ జీవితంలో ఒక మార్పు రావాలి. మరి ఎప్పుడు ఈ మార్పు వస్తుంది అంటే యూ షుడ్ నో ద గ్రోత్ ప్రాసెస్. మరి యేసుని నమ్ముకున్న తర్వాత మరి ఆత్మలో మనం ఎలా ఎదగాలి అనే ప్రాసెస్ మనకు తెలవాలి. మరి చాలామంది యేసుని నమ్ముకున్న తర్వాత, అంటే క్రైస్తవ జీవితంలో ఉన్నా కానీ మరి క్రైస్తవేతర కుటుంబంలో మనం పుట్టినా కానీ యేసుని నమ్ముకుంటాం, అవునా? సో ఏదో రకంగా మరి ఏదో ఒక ఎన్కౌంటర్ అవుతుంది, ఒక మీటింగ్కి వెళ్ళాం, మరి యేసే మనకి వెలుగులా కనిపించాడు, వాక్యంతో మాట్లాడాడు, మరి కన్విక్షన్ వచ్చింది, మరి ఏడ్చాం, పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పింపజేశాడు, మరి యేసుని నమ్ముకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడిగితే అందరూ అంటారు మరి నమ్మేవా బాప్తిజం తీసుకో అంటారు. సరే బాప్తిజం తీసుకున్నాను. మరి బాప్తిజం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి? వరుసగా సంఘానికి రావాలి. సరే వెళ్తున్నాను. మరి వరుసగా సంఘానికి వెళ్ళిన తర్వాత ఏంటి? సంఘంలో ఏదో చిన్న పనులు చేయాలి. సరే వెళ్తున్నాను, చేస్తున్నాను. మరి తర్వాత ఏంటి? ఇంకేముంది? ఇంతే. మరి నువ్వు దేవుని నమ్ముకున్నావు, బాప్తిజం పొందుకున్నావు, మరి వరుసగా సంఘానికి వెళ్తున్నావు, దశమ భాగాలు ఇస్తున్నావు, చిన్న పనులు చేస్తున్నావు, అయిపోయింది. ఇంతకన్నా ఏముంది ఆత్మలో? కాదు, అంతకన్నా చాలా ఉంది. అందుకే క్రైస్తవ జీవితం బోర్ కొడుతుంది అనమాట. అరే అవే పాటలు, అదే మెసేజ్, ఎన్ని రోజుల నుంచి వింటున్నా మోషే గురించి, మళ్ళీ అదే చెప్తారు. ఏం చెప్పారంటే ఎప్పుడు చెప్పేదే మోషే గురించి చెప్పారు, ఎప్పుడు చెప్పేదే దావీదు గురించి చెప్పారు. ఏంటంటే కొన్ని రోజులకి బోరింగ్ అయిపోద్ది. సో బోర్ కొట్టి ఏం చేయాలో తెలియక ఇంకా కొన్ని రోజులు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సంఘానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నోట్లో ఏం ముచ్చుంటుంది, మరి దేవుడిని నమ్ముకున్నప్పుడైతే ఏసే నాతో ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడని మాట్లాడతారు. మరి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు మాట్లాడంటే నీకు తెలుసా ఆయన ఏం చేశాడో, నీకు తెలుసా ఈయన ఏం చేశాడో, మా పాస్టర్ గారు ఏం చేశాడో తెలుసా, మా పెద్దలు ఏం చేశారో తెలుసా, వీళ్ళు ఏం చేశారో. అంటే క్రీస్తు మీద ఉన్న ఆశ అంతా రీప్లేస్ అయిపోయి లోకంలో ఉన్న మనుషుల మీద, అంటే దేవుని నమ్ముకున్న మనుషులని కామెంట్ చేయడం, వాళ్ళలో ఉన్న తప్పులు పట్టడం, లేకపోతే తప్పులు మోపడం, వాళ్ళని తృణీకరించేటట్లుగా మాట్లాడడం, దీన్ని బట్టే సంఘాల్లో గొడవలు, దీన్ని బట్టే సంఘాల్లో భయంకరమైన డిస్టర్బెన్సెస్, అవునా? మరి కొన్ని రోజుల నుంచి ఎక్కువ రోజులు సంఘానికి వస్తున్నారంటే వాళ్ళ సంఘానికి ఆపోజిట్గా ఎన్ని సంఘాల్లో లేవు. సో కొందరు పెద్దలు ఉన్నారంటే ఒక 10 సంవత్సరాలు వాళ్ళ సంఘానికి వస్తున్నారంటే 11వ సంవత్సరం, చాలామంది, అందరు కాదండి, చాలా సార్లు మనం చూస్తాం. సో చాలాసార్లు వాళ్ళు పాస్టర్ గారికి అపోజ్ అయిపోవడం, మరి పాస్టర్ గారికి వాళ్ళ మీద కోపం రావడం, ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే సో వి డు నాట్ నో, మనకి ఆ కంప్లీట్ జ్ఞానం లేదు ఆత్మలో మనం ఎలా ఎదగాలి. సో ఆత్మలో మన ప్రాసెస్, మన ఆత్మీయ స్థితి అనేది ఒక ప్రాసెసింగ్ లాగా ముందుకు ఎలా వెళ్ళాలి అని అంటే ఒక్క వచనంతో నేను చెప్తాను. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే క్రీస్తును పోలిన వారగుట, ఒకసారి చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించాడు. సో కొందరు అపోస్తలుగా, కొందరు ప్రవక్తలుగా, కొందరు బోధకులుగా, మరి రకరకాల బోధలు, రకరకాల చర్చలు, ఇన్ని పెద్ద మీటింగ్లు, చిన్న మీటింగ్లు, మరి గృహకూటములు, మరి లేకపోతే ఉపవాస ప్రార్థనలు, అవునా, మరి కన్వెన్షన్స్, ఈ మీటింగ్స్, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణ మగవారు మగునట్లు ఇలాగు నియమించాడు. అలాగూ నియమించాడు దేవుడు. అలాగే ఎందుకు నియమించాడంటే క్రీస్తును పోలిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకు రావాలి. అంటే మరి యేసుని నమ్ముకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే బాప్తిజం తీసుకున్నాం కరెక్టే, సంఘానికి వెళ్తున్నాం కరెక్టే, దశభాగాలు ఇస్తున్నాం కరెక్టే, చిన్న పనులు చేస్తున్నాం కరెక్టే, మీటింగ్లకు వెళ్తున్నాం, మరి మీటింగ్లు పెట్టిస్తున్నాం, మీటింగ్లు చేస్తున్నాం, బోధిస్తున్నాం, ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ బయటికి కనిపించాయి. సో ఇవన్నీ బయటికి కనిపించేవి చాలా బాగుంటాయి, కానీ అంతరంగంలో జరగాల్సింది ఏంటంటే ఒక రూపాంతరం జరగాలి. అంతరంగంలో జరగాల్సింది ఏంటంటే నువ్వు క్రీస్తును పోలి నేను నడుచుకోవాలి, నేను యేసేలాగా నేను మారిపోవాలన్న ఒక తపన అంతరంగంలో మొదలవ్వాలి. నేను యేసేలాగా మారాలి. ఇట్స్ నాట్ ఏ సింపుల్ టార్గెట్, అవునా? ఏదో మామూలు లాగా మీ టీచర్ లాగా మారంటే ఏదో నేర్చుకుంటారు, అవునా? మీ డాడీ లాగా కావాలంటే ఏదో నేర్చుకుంటారు. అందుకే చాలామంది కూడా ఎవరు నీ యొక్క ఇన్స్పిరేషన్ అంటే క్రైస్తవుల్లోనే నా ఇన్స్పిరేషన్ మరి యేసయ్య అని చాలా తక్కువ మంది చెప్తారు. నా ఇన్స్పిరేషన్ ఎవరంటే సో అండ్ సో పాస్టర్, మరి సో అండ్ సో మా డాడీ గారే నా ఇన్స్పిరేషన్, మా మమ్మీ గారు నా ఇన్స్పిరేషన్, మా అంకుల్ నా ఇన్స్పిరేషన్ అంటారు. ఎందుకు అని అంటే మరి పెద్ద టార్గెట్ పెట్టుకోవడం చాలా కష్టం. అంకుల్ లాగంటే 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో మారిపోవచ్చు, అవునా? మరి డాడీ లాగంటే ఎప్పుడు ఆయనతోనే ఉంటాం కాబట్టి ఆయన లాగా మారిపోవచ్చు. మరి యాక్చువల్ ఇన్స్పిరేషన్ ఎవరు?
యాక్చువల్గా నీకు ఉండాల్సిన ఇన్స్పిరేషన్ ఎవరు? బియాండ్ యువర్ మదర్, బియాండ్ యువర్ ఫాదర్. అంటే మీ డాడీని మించి, మీ మమ్మీని మించి, మీ అంకుల్ని మించి, మీ పాస్టర్ గారిని మించి మీకు ఉండాల్సిన ఆ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే యేసయ్య. నేను యేసయ్యలాగా మారాలి, మా అంకుల్ లాగా డాడీ లాగా మారాలని కలగంటా ఉంటారు, అవునా? కానీ యేసయ్యలాగా నేను మారాలి అని ఎప్పుడైతే నువ్వు కలగనడం మొదలు పెడతావో, ఐఎమ్ ట్రాన్స్ఫార్మింగ్ లైక్ జీసస్. నేను యేసయ్య ఆలోచన విధానం, యేసయ్య యొక్క తలంపులు, యేసయ్య యొక్క పనులు నాకు కావాలి అని నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావో, యాక్చువల్ నిజమైన ఆత్మీయ కార్యం అనేది నీ జీవితంలో అప్పుడు మొదలవుతుంది. హల్లెలూయా. అది ఎప్పుడు మొదలవుతుందంటే వెన్ యూ వాంట్ టు బి ఆనెస్ట్. నీ జీవితంలో నేను నిజాయితీగా ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో, ఆ నిజాయితీలో నుండి నేను యేసయ్యలాగా ఉండాలి అన్న ఆశ నీకు పుడుతుంది. అవునా? ఇప్పుడు ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఆవు గింజలు వేసేసి మామిడి చెట్టు అంటే వస్తుందా? రాదు. మరి చింతకాయలు వేసేసి మరి దానిమ్మ పండు వస్తుందంట? రాదు. మరి ప్రతిదానికి దానికి ప్రత్యేకమైన విత్తనం ఉంది. మరి ఆత్మలోకంలో కూడా మనం ఒక కార్యాన్ని పొందుకోవాలి అంటే మనకు ఒక ప్రత్యేకమైన విత్తనం కావాలి. ఏంటి ఆ ప్రత్యేకమైన విత్తనము అని అంటే, మనము క్రీస్తులో మనం ఎదగాలి అని అంటే, యేసయ్యను పోలి మనం నడుచుకోవాలి అంటే, మరి మన జీవితంలో ఉండాల్సిన విత్తనము ఏంటి అంటే నిజాయితీ అన్న విత్తనం మనకు ఉండాలి. మరి ఎప్పుడైతే మన జీవితంలో నిజాయితీ అన్న విత్తనాన్ని మనం కలిగి ఉంటామో, సో ఆ ఆనెస్టీ అన్న విత్తనాన్ని మనం కలిగి ఉంటామో, ఆ విత్తనములో నుంచి మన క్రీస్తులాగా నేను మారాలి అన్న ఫలము మన జీవితంలోకి వస్తుంది. సో వీ షుడ్ క్యారీ దట్ ఆనెస్టీ. మరి ఎవరితో నిజాయితీగా ఉండాలండి? మరి మనుషులతో నిజాయితీగా ఉండాలా? మరి దేవుడితో నిజాయితీగా ఉండాలా? మరి ఎవరితో నిజాయితీగా ఉండాలంటే 2 వచనాలు చూపిస్తాను. మనము రోమీలకు రాసిన పత్రిక 9:3 చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 9:3. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునునై ఇందగొరును. అదంతా వదిలిపెట్టేస్తే ఫస్ట్ భాగమే చూసుకుంటే, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తున్నది. మరి ఎవరితో మనము నిజాయితీగా ఉండాలంటే, మనం మనస్సాక్షికి మనం నిజాయితీగా ఉండాలి. ఫస్ట్ మనకు మనం నిజాయితీగా ఉండాలి. మరి నెక్స్ట్ ఎవరికి నిజాయితీగా ఉండాలి అంటే, అపోస్తల కార్యము 24:16లో, ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. పౌలు గారు చెప్తారు. మరి దేవుడి ఎదుటను మనుషుల ఎదుటను నిర్దోషిగా ఉండునట్లు, అంటే ఆనెస్టీగా, నిజాయితీగా, దోషం ఏమీ లేదు ఈ మనిషిలో అన్నట్టుగా నేను ఉండాలని నేను అభ్యాసం చేస్తున్నా. ఎవరు అభ్యాసం చేసేది? అప్పుడప్పుడే దేవుడిని నమ్ముకొని చర్చిలో మూలకు కూర్చుని ఒక వ్యక్తి రాయట్లే ఈ మాటలు. పౌలు గారు అప్పటికే క్రీస్తులో ఎదిగి బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని, మరి క్రీస్తు నిమిత్తం చావు దెబ్బలు తిని, క్రీస్తు నిమిత్తం జైల్లో పడి, క్రీస్తు నిమిత్తం అనేక శ్రమలు పడిన పౌలు గారు అనే మాట ఏంటంటే, నేను అభ్యాసం చేస్తున్నాను అంటున్నాడు. మరి పౌలు గారే అభ్యాసం చేశాడంటే మనం అభ్యాసం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అంటే పౌలు గారే నిజాయితీ గురించి, ఆ నిర్దోషమైన మనస్సాక్షి గురించి ఆయన అభ్యాసం చేశాడు అంటే మరి మనము అభ్యాసం చేయాల్సిన అవసరం ఉంది. మరి నిజాయితీ అంటే నిష్కల్మషమైన మనస్సాక్షిని కలిగి ఉండడమే. మరి దోషపూరితమైన మనస్సాక్షి కాదు, కానీ నిష్కల్మషం, కల్లా కపటం లేదంటారు కదా, అలాంటి మనస్సాక్షిని కలిగి ఉండడమే నిజాయితీ. సో మరి ఈ 2 వచనాలు, రోమీలకు రాసిన పత్రిక 9:3, మరి అపోస్తలుల కార్యము 24:16, ఈ 2 వచనాలు చూస్తే మరి మనతో మనము నిజాయితీగా ఉండాలి, మనుష్యుల ఎదుట నిజాయితీగా ఉండాలి, దేవుడి ఎదుట నిజాయితీగా ఉండాలి. ఈ 3 విషయాలు నిజాయితీగా ఉండాలి. మనకు మనం నిజాయితీగా, మనుష్యుల ఎదుట నిజాయితీగా, మరి దేవుడి ఎదుట నిజాయితీగా ఉండాలి. సో మరి మనుష్యుల ఎదుట నిజాయితీగా నిరూపించుకోవడానికి చాలామంది ట్రై చేస్తారు, అవునా? సో మరి మీరు ఇలాంటి తప్పులు చేశారు అని మనం ఎక్కడ చూపించుకోం. ఒకవేళ తప్పు చేసినా కూడా దాన్ని మంచిగా కవర్ చేసుకొని, మరి ఎవరికి అది తప్పులాగా కనబడకుండానట్లు, ఎవరికి ఇది ఈయన తప్పే చేయలేదు అన్నట్టు మంచిగా కవర్ చేసుకొని, అవునా మరి మోషే కూడా చంపేసి అక్కడ పాతి పెడతాడు కదా ఇసుకలో, అట్లా మనం కూడా మంచిగా ఇసుకతో పాతి పెట్టి నా మీద తప్పే లేదన్నట్టు నిజాయితీగా మనుషుల ఎదుట రూపించుకోగలం. మరి దేవుడి ఎదుట నిరూపించబడడం చాలా కష్టం. ఎందుకు అంటే మన ఎదుట కూడా మనం నిరూపించుకోవాలి. 2 విషయాలు నిజాయితీ అనేది చాలా కష్టం. ఎక్కడ అంటే దేవుడి ఎదుట నిజాయితీగా నిరూపించుకోవడం, ఇంకొకటి మన మనస్సాక్షి ఎదుట మనం నిజాయితీగా నిరూపించుకోవడం. ఎందుకు అంటే రోమీలకు రాసిన పత్రిక 9:3లో ఏముంది? పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది. మనస్సాక్షి ఎవరితో ఉంది? పరిశుద్ధాత్మతో ఉంది. సో మరి మనస్సాక్షి పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. సో మనల్ని మనం మోసం చేసుకోలేం, దేవుణ్ణి కూడా మోసం చేయలేం. మరి లోకాన్ని మోసం చేయొచ్చు, కానీ
మనల్ని మనం మోసం చేసుకోలేము, దేవుణ్ణి మనం మోసం చేయలేం. సో మరి నిజాయితీ, మనం ఎక్కడ నిజాయితీగా ఉండాలంటే ఫస్ట్, అన్నిటికంటే ముందుగా మనం నిజాయితీగా ఎక్కడ ఉండాలంటే మనకు మనం నిజాయితీగా ఉండాలి. హల్లెలూయా. సో మన హృదయంలో మనం నిజాయితీగా ఉండాలి. సో చాలాసార్లు మనం మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం థింగ్స్, కొన్ని చేస్తాం, చేయలేదని చెప్తాం, అలా చేసి ఇలా చేసి ఉద్దేశపూర్వకంగా కొన్ని చేస్తాం, అది కాదు ఇది కాదని మసిపూసి మాయ చేసి దాని అంతా కూడా ఒక మంచి ప్రోడక్ట్ లాగా మనము ప్రజెంట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయి అంటే నేను క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోనికి రానియకుండా చేస్తాయి. సో వాట్ ఐఎమ్ టెలింగ్, ఒకసారి నేను మీకు కన్క్లూజన్ ఇస్తే మీరేం వింటున్నారో మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో మనం ఈరోజు ఏం మాట్లాడుతున్నామంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఎదగాలి అని చాలామందికి ఆశ ఉంటుంది, కానీ ఎదగలేక చాలా తపన పడుతూ ఉంటారు. అనుకున్నది సాధించలేక చాలా వేదన పడుతూ ఉంటారు. ఎందుకు అనుకున్నది సాధించలేరు అని అంటే, వాళ్ళకు యాక్చువల్ ప్రాసెస్ అంటే క్రీస్తును పోలి నేను నడవాలి అన్న ఉద్దేశం వాళ్ళకు ఉండదు. క్రీస్తును పోలి నడవాలి అన్న ఉద్దేశం ఉండాలంటే నీ జీవితంలో నీకు నిజాయితీ ఉండాలి. అంటే నిజాయితీ లేక చాలామంది వాళ్ళు అనుకున్న దాన్ని సాధించలేకపోతున్నారు. మరి క్రీస్తు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళికలోనికి వాళ్ళు ప్రవేశించలేకపోతున్నారు. మరి ఎవరి ఎదుట నిజాయితీ లేదండి అంటే, మనుషుల ఎదుట నిజాయితీ ఉందేమో కానీ వాళ్ళకు నిజాయితీ లేదు. వాళ్ళ అంతరంగానికే వాళ్ళు అబద్ధికులుగా ఉన్నారు. అంతరంగంలో వాళ్ళకి తెలుసు, అంతరంగంలో తెలుసు, కానీ వీళ్ళు మాట్లాడే మాటలు ఒకటి, దాన్ని కల్పితం చేసేది ఒకటి, మళ్ళీ దాన్ని మరుగు చేసేది ఒకటి, ఇలా రకరకాలుగా మ్యానిపులేషన్స్ చేసి వాళ్ళు నిజాయితీగా లేరు, దేవుని ఎదుట కూడా నిజాయితీగా లేరు. కాబట్టి ఆ నిజాయితీ లేకపోవడం వలన దేవుడు వాళ్ళకి ఏది ఏర్పాటు చేశారో దానిలోనికి ప్రవేశించలేకపోతున్నారు. హల్లెలూయా. మరి ఈ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మరి నిజాయితీ అని అంటే ఆనెస్టీగా ఉండడం, మరి హృదయంలో అనుకున్న దాన్ని బయటికి చెప్పడం. సో మరి ఎలా నిజాయితీగా ఉండాలి, నేను నిజాయితీగా లేను అన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, సో నిజాయితీగా లేకపోవడం అంటే ఏంటో చూద్దాం. నిజాయితీగా లేకపోవడం అంటే ఉన్నది లేనట్టుగా చెప్పడం, అవునా? నిజాయితీగా ఉండడం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, నిజాయితీగా లేకపోవడం అంటే ఉన్నది లేనట్టుగా చెప్పడం. మరి ఎందుకు మనుషులు ఉన్నది లేనట్టుగా చెప్తారంటే, చాలామందికి కూడా రికగ్నిషన్ అవసరం. అంటే దే వాంట్ రికగ్నైజ్. మరి చాలామంది ఐ వాంట్ రికగ్నైజ్ అంటారు. సో నేను మనుషుల చేత నేను ఒక రికగ్నిషన్ నేను పొందుకోవాలి, నన్ను అందరూ చూడాలి, నన్ను అందరూ గ్రహించాలా, నాకు ఒక నోటిఫికేషన్, అంటే నేనంటే సమాజంలో ఒక గుర్తింపు ఉండాలా అన్న తపన చేత ఏమీ లేని దాన్ని పుట్టిస్తారు, అవునా? సో మీకేమీ లేదు అంటే, మరి వాక్యం ఒకసారి కూడా చదవలేదు, కానీ ఏమంటారు అంటే నేను వాక్యం మొత్తం చదివేశాను తెలుసా అంటారు. అంటే ఏంటి, వాళ్ళకి తెలియదా నేను వాళ్ళు చదవలేదని తెలుసు. మరి ఎందుకు చెప్తున్నారు? అందరి దగ్గర గుర్తింపు పొందుకోవాలని. మరి వాక్యాన్ని జెనిసిస్ నుంచి రెవల్యూషన్ వరకు ఒకసారి చదివి ఉంటారు, కానీ నాకు 10 సార్లు చదివాను తెలుసా, నాకు మొత్తం తెలుసు అంటారు. ఎందుకు? మరి వాళ్ళకి తెలీదా, వాళ్ళ మనస్సాక్షికి తెలీదా ఒక్కటేసారి చదివారని 10 సార్లు ఎందుకు చెప్తున్నారు అని అంటే, వాళ్ళకు గుర్తింపు కావాలని. మరి ఉద్యోగంలో శాలరీ 5,000 వస్తుంది, మరి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు 10,000 అని చెప్తారు. మరి వాళ్ళకి తెలీదా 5,000 అని? వాళ్ళకి తెలీదా ఎందుకు 10,000 అని చెప్తారు? గుర్తింపు కొరకి. మరి కారు కొన్నది ₹1,00,000 అయి ఉంటుంది ఎక్కడో, మరి సెకండ్ హ్యాండ్లో ₹1,00,000 కొని దాన్ని మంచిగా పెయింటింగ్ వేసేది ఇది ఫస్ట్ హ్యాండ్ కార్ అని బయటికి చెప్పుకుంటారు. ఎందుకు? గుర్తింపు. ఆల్ దీస్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. ఇవన్నీ జరగట్లేదా? జరుగుతున్నాయి. మరి ఎందుకు మనుషులు నిజాయితీని కోల్పోతారు అని అంటే, ఒక గుర్తింపు అన్న తపన. సో మనుషుల ఎదుట నాకు ఒక రికగ్నిషన్ కావాలి, నేను గ్రేట్ అని అందరూ నన్ను గ్రహించాలి. సో నేను ఒక ఐడల్ లాగా, లేకపోతే ఒక ఐడియల్ పర్సన్ లాగా నాకు ఒక రికగ్నిషన్ కావాలి అన్న ఉద్దేశం చేత. సో దే వాంట్ రికగ్నిషన్, యూనో. సో ఆ రికగ్నిషన్ కొరకు ఏమైనా చేస్తారు. అంటే ఉన్నది లేనట్టుగా చెప్తారు, కొంచెం ఉంటే దాన్ని ఇంత చెప్తారు, చేసింది కొంచెమే, ఎంతో కొంచెం చేసి ఉంటారు, ఏదో కొంచెం పని చేసి ఉంటారు, లేకపోతే దేవుడి కొరకు ఏదో చిన్న పని చేసి ఉంటారు. ఆ చిన్న పనిని ఇంకా మహా అపోస్తలుల కంటే పెద్దగా పని చేసినట్టు, మేము అలా చేసాను తెలుసా, మేము ఇలా చేసాను తెలుసా అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు గుర్తింపు కావాలి. సో గుర్తింపు కొరకు లేనిది ఉన్నట్టుగా చెప్తారు, మరి ఉన్నది లేనట్టుగా చెప్తారు, మరి కల్పించి చెప్తారు. ఇవన్నీ ఎందుకు అంటే గుర్తింపు కొరకు. మరి నిజాయితీకి ఒక బద్ధ శత్రువు ఎవరు అని అంటే ద లాంగింగ్ ఆఫ్ రికగ్నిషన్. మరి లోకంలో నాకు గుర్తింపు కావాలి అన్న ఒక తపన ఉంటుంది చూడండి, ఆ తపనను బట్టి ఈ నిజాయితీ మీద దెబ్బపడుతుంది. మరి లోకంలో నాకు గుర్తింపు కావాలి అనే తపన తప్ప అంటే కరెక్టే, కానీ ఎలా ఉండాలి అది? క్రీస్తులో నువ్వు దాగి యేసయ్య నీ చిత్త ప్రకారం నన్ను ముందుకు తీసుకెళ్ళు, నీ చిత్త ప్రకారం నన్ను ముందుకు తీసుకెళ్ళని దేవుడి మీద ఆధారపడితే అది వేరే విషయం. దేవుడిని పక్కకు దోసేసి మన ప్రణాళికలు మనం వేసుకొని, నేను ఇలా వస్తే ఇలా చేస్తే ఇలా జరిగితే నాకు ఇలా వస్తుంది అని ఒక ప్లాన్ వేసేసుకుంటారు.
ఆ ప్లాన్లో మనస్సాక్షి ఎక్కడ పోయిందో, పరిశుద్ధాత్ముడు ఎక్కడ పోయాడో, దేవుడు ఎక్కడ పోయాడో ఏది తెలియదు. ఇంకా వాళ్ళ పందాలు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అదే ప్రణాళిక వేసుకొని నేను ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలా డంబం మాట్లాడాలి, ఉన్నవి లేనట్టుగా చూపించాలి, గొప్పలు చూపించాలి. ఇవన్నీ చూపించినప్పుడు నాకు ఒక రికగ్నిషన్ వస్తుంది. ఆ రికగ్నిషన్లో నేను ముందుకెళ్తానంటే అంత ప్రాసెస్లో జరిగేది ఏంటంటే కంప్లీట్గా పోగొట్టుకుంటారు. ఉన్నది కూడా పోద్ది. నీకు ఒకప్పుడు ఏదో కొంచెం గుర్తింపు ఉండేది, అది కూడా పోద్ది. ఎందుకు అంటే దేవుడి రాజ్యంలో ఇట్స్ టోటలీ డిఫరెంట్. తగ్గించుకున్న వాళ్ళు హెచ్చింపబడతారంట. నువ్వు చేసింది కూడా చేయలేనట్టుగా, నేనేం చేశానండి, నేనేం చేయలేదు, అంతే దేవుడి కృప, అసలు నేనేమి చేయట్లేదండి ఇంకా చెయ్యాలి అన్న మనస్సాక్షిని కలిగి ఉండం, పెదవులతో మాట్లాడడం కాదు. అలాంటి ఉద్దేశముతో నీ జీవితాన్ని నువ్వు ముందుకు నడిపిస్తున్నప్పుడు గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్. మరి నీ యొక్క విజయానికి సో చాలా మంది మరి యూత్ కానీ నార్మల్ వాళ్ళు కానీ వేధింపబడేది ఏంటంటే ఫెయిల్యూర్ చేత చాలా మంది వేధింపబడుతున్నాడు. ద మెయిన్ రీజన్, చాలా గొప్ప రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్. మరి ఫెయిల్యూర్ అవ్వడానికి గొప్ప రీజన్ ఏంటంటే హానెస్టీ లేకపోవడం. మరి వాళ్ళ యొక్క మనస్సాక్షిలో కల్మషం ఉండడం, మరి వాళ్ళు తప్పుగా చూపించుకోవడం. అంటే మనస్సాక్షిని పక్కకు దోసేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఒప్పును తప్పులాగా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మరి డంబములు ప్రవర్తించడం వల్ల, మరి ఆ తగ్గింపు లేకపోవడం వల్ల ఆ ప్రాసెస్లో తగ్గింపు అంతా వెళ్ళిపోతుంది. మరి తగ్గించుకున్న వాళ్ళు హెచ్చింపబడతారు అన్న కింగ్డమ్ ప్రిన్సిపల్, మరి దేవుడి రాజ్యంలో ఉన్న ప్రిన్సిపల్ అంతా వెళ్ళిపోతుంది. సో వీ విల్ గో ఆన్ ఒక ఫైనల్ స్టేజ్కి వెళ్ళేసి ఎంత చేసినా జరగట్లేదు, ఇంకా వేస్ట్, జనాలు వినరండి, ఇంతే, వాళ్ళకి పడదండి అని ఇలాంటి డైలాగులు వేసుకొని సో మనల్ని మనము దేవుడి ప్రణాళిక నుంచి దూరపరుచుకుంటాం. సో వాట్ వీ నీడ్ ఈజ్ ఆనెస్టీ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఉన్నవి లేని ఉన్నట్టుగా చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మరి ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఐ టోల్డ్ యూ, మరి ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అందరూ నేను నిజాయితీ పరుణ్ణి అనుకుంటారు, అదే ప్రాబ్లం. సో ఎవరు అంటే డిస్హానెస్టీ ఉంటుంది, కానీ నాకు డిస్హానెస్టీ ఉంది అని ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. నీకు నిజాయితీ లేదు అని ఎవరైనా అంటే మీరు ఒప్పుకుంటారో? ఒప్పుకోరు. నేనంటే ఒప్పుకుంటానో? ఒప్పుకోను. ఆ నిజాయితీ లేదు అని ఎవరికి వాళ్ళు గ్రహించగలుగుకుంటారో వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. మరి అతిక్రమములు ఒప్పుకున్నవాడు ధన్యుడంట. మరి నా లోపల నిజాయితీ లేదు అన్న విషయాన్ని మనం డయాగ్నోస్ చేసుకుంటే ఆ డయాగ్నోసిస్ నుంచి మన విక్టరీ మొదలవుతుంది. ఇట్స్ ఎ సీక్రెట్. ఆ యొక్క డయాగ్నోసిస్ నుంచి యూ విల్ చేస్ ద విక్టరీ. ఆ విక్టరీ నిన్ను చేస్తుంది, నువ్వు విక్టరీని చేస్తావు. వీ విల్ మూవ్ ఆన్ విక్టరీ. సో వై ఐఎమ్ గివింగ్ దిస్ స్టేట్మెంట్, ఇట్ హ్యాపెన్ టు మీ. నేను ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇంత కరెక్ట్గా అంటే ఒక అనుమానం లేకుండా బ్రేవ్గా ఎందుకు ఇస్తున్నానంటే ఐ హ్యావ్ గాన్ త్రూ ఇట్. ఒక 10 years బ్యాక్, సో 10 years బ్యాక్ మరి మినిస్ట్రీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇదంతా అంతరంగంలో జరిగే విషయం, అవునా, బయటికి కనబడే విషయాలు కాదు. బయటికి బాగానే ఉంటాం, మరి ప్రీచ్ చేస్తుంటాం, మరి బయటికి బోధిస్తుంటాం, బయటికి చాలా గంభీరంగా కనిపిస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో మనల్ని డీల్ చేస్తున్నప్పుడు, అంతరంగంలో మనతో ఉన్న ఇష్యూస్ అన్నిటినీ బయటికి తీస్తున్నప్పుడు చాలా క్రియలు మన లోపల జరుగుతుంటాయి. సో దిస్ హ్యాపెన్ టు మీ 10 years బ్యాక్. 10 years బ్యాక్ వెళ్తున్నప్పుడు మినిస్ట్రీ జరుగుతుంది, మిషనరీ వర్క్ జరుగుతుంది, మరి ప్రీచింగ్స్ ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు సో ఒక స్టేజ్ అనేది నాకు వచ్చిందనమాట. ఆ స్టేజ్లో నాకేం జరుగుతుందంటే ఎవరు కూడా కరెక్ట్ కనిపించట్లేదు, అందరు తప్పుగానే కనిపిస్తున్నారు. అరే ఏంది ప్రభా, ఎవరు చూడ నాకు తప్పు కనిపిస్తున్నారు, ఏం జరుగుతుంది, వాళ్ళు రాంగ్ వీళ్ళు రాంగ్ అంటే ఒక ప్రీచర్ని చూసిన తప్పు కనిపిస్తున్నారు, ఒక లీడర్ని చూసిన తప్పు కనిపిస్తున్నారు, ఇక వీళ్ళు ఈ మిస్టేక్, వాళ్ళు ఆ మిస్టేక్, ఈ మిస్టేక్, ఇవన్నీ ఇట్లా కనిపిస్తున్నాయి అనమాట నాకు. సో మరి ఆ టైంలో ఐ వెంట్ టు గాడ్. సో ఇది ప్రాఫిటిక్గా, నేను ప్రాఫిటిక్ లాగా అందరివి నాకు కనిపిస్తున్నాయా, లేకపోతే ఆత్మలో ఎదుగుతున్నందుకు కనిపిస్తున్నాయా, ఏం జరుగుతుంది అసలు అని దేవుడు అన్నప్పుడు యు లాస్ట్ యువర్ ఆనెస్టీ అని చెప్పాడు దేవుడు. నీకు ఆనెస్టీ లేదు, నీ లోపల డిస్ఆనెస్టీ వచ్చేసింది, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించే స్వభావము నీ అంతరంగంలో వచ్చింది. బయటికి అందరికీ నేను చాలా ఆనెస్ట్ మనిషిలాగా కనిపిస్తున్నానండి, నా చర్చికి కానీ మా ఇంట్లో కానీ షీఈస్ అ వెరీ వండర్ఫుల్ పర్సన్ అన్నట్లుగా బయటికి కనిపిస్తున్నాను. మరి అంతరంగంలో దేవుడికి ఎలా కనిపిస్తుంది? యు ఆర్ డిస్ఆనెస్ట్ అని చెప్తున్నాడు దేవుడు. మరి ఎప్పుడైతే డిస్ఆనెస్ట్ అని చెప్పావో ద డయాగ్నోసిస్, నీ లోపల డిస్ఆనెస్టీ ఉంది, నీ లోపల నిజాయితీ లేదు అనే దానికి డయాగ్నోసిస్ ఏంటి అంటే, ఎప్పుడైతే నీ లోపల నిజాయితీ పోతుందో మనందరి లోపల తప్పులు మోపడం మొదలు పెడతాం. ఎందుకు అంటే మన సోల్ ఉంటుంది కదా, మన సోల్కి తెలుసు. సోల్ ఏంటంటే చాలా ఇంటెలిజెంట్, మన ప్రాణం అంటారు కదా, మన లోపల ఒక ప్రాణము, ఒక ఇంటెలిజెన్స్, ఒక తెలివి, ఒక అంతరంగము, ఇవన్నీ పేర్లు పెట్టచ్చు. అది చాలా తెలివైంది. సో ఈ అంతరంగం ఏం చేస్తుందంటే నీ మీద తప్పు మోపడం మొదలు పెట్టలేక అందరి మీద తప్పులు మోపుతుంది. అందరూ ఒకటే,
నీ లోపల ఉంది, అందరి లోపల ఉంది. సో నువ్వేమి రాంగ్ కాదు, అందరు అలానే ఉన్నారు చూడని అందరి లోపల తప్పులు చూపించడం మొదలు పెడుతుంది అనమాట. సో మరి దేవుడు నాకు ఈ డయాగ్నోసిస్ చెప్పాడు. సో నువ్వు ఎప్పుడైతే అందరిలో తప్పులు మోపడం మొదలు పెడతావో ద బేసిక్ ప్రాబ్లం ఎక్కడుందంటే నీ లోపల నిజాయితీ స్టాప్ అయిపోయింది, నీ లోపల డిస్ఆనెస్టీ వచ్చింది. దెబ్బకి నేను భయపడి అది ప్రీచింగ్కి కాల్ చేసినా కూడా నేను రానని చెప్పాను. ప్రీచింగ్ ఉంది, మీటింగ్ ఉంది, వస్తారంటే నేను రాను. ఎందుకంటే ఐ షుడ్ డీల్ విత్ ఇట్. దిస్ ఈజ్ మై సాల్వేషన్. మరి నా రక్షణకు సంబంధించిన విషయం పోయి ప్రీచింగ్ చేసి ఏం చేయాలా? ఐ స్టాప్. మేబీ 1 year 2 years 3 years నేను స్టాప్ చేసి ఐ సిట్ విత్ ద లార్డ్. దేవుడితో కూర్చున్నాను, ప్రభు రిమూవ్ ఇట్. మరి లోపల ఏ డిస్ఆనెస్టీ ఉందో దేవుడు చూపిస్తున్నాడు, ఒక్కొక్కటి చూపిస్తున్నాడు. ఇవి బయటికి కనిపించేవి కాదు. బయటికి ప్రీచింగ్ చాలా బాగా జరుగుతుంది, బయటికి మినిస్ట్రీ చాలా బాగా జరుగుతుంది. మరి బయటికి మరి మర్మాలు చెప్తారండి, మరి వాక్యం బాగా చెప్తారండి, మరి ఆరాధన చాలా బాగుంటుందండి, వీళ్ళు చేసే మినిస్ట్రీ చాలా మంచిదండి, ఇలాంటివన్నీ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. నో డౌట్ అబౌట్ ఇట్. అందుకే చెప్పాను, మనుష్యుల ఎదుట నిజాయితీగా నిరూపించుకోవడం చాలా ఈజీ. సో కొంచెం నిజాయితీగా కనిపించామంటే దానికి 10 రెట్లు పొగడేస్తారు మనుషులు. కానీ అంతరంగములో భయంకరంగా ఉంది. మరి అంతరంగంలో దేవుడు మాట్లాడుతున్నాడు, దిస్ ఈస్ ద ప్రాబ్లం విత్ యూ, ద డయాగ్నోసిస్ ఆఫ్ డిస్ఆనెస్టీ. నీ లోపల నిజాయితీ లేదు అనడానికి గొప్ప డయాగ్నోసిస్ ఏంటి అని అంటే, నువ్వు ఇతరుల లోపల తప్పులు చూపిస్తున్నావు. అంటే మనకు పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు కదండి, ఏంటంటే 1 వేలు చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తారు. చాలా కరెక్ట్, ఎవరు చెప్పారో కానీ చాలా కరెక్ట్ అది. మరి 1 వేలతో మనం అందరినీ చూపిస్తుంటాం, ఇగో ఈయన ఇలా చేస్తున్నాడు, ఆయన అలా చేస్తున్నాడు, మా అమ్మిలా, మా అక్కిలా, మా చెల్లిలా, వీళ్ళిలా, వాళ్ళకి ఆత్మీయత లేదు, వీళ్ళకి ఇది లేదు, అవునా? మరి వాళ్ళు డబ్బులు తింటారు, మరి వీళ్ళకి సువార్త లేదు, వాళ్ళు అది చెప్పరు, వీళ్ళు ఇది చెప్పరు, ఇవన్నీ చూపిస్తున్నాము. ద 4 fingers ఆర్ లిటరలీ షోయింగ్ టు అస్. మరి అది సామెత కాదు కానీ ఇట్స్ రియాలిటీ. ఆ రియాలిటీలో అనుభవించాను. మరి ఎప్పుడైతే ఆ 2-3 years నేను డీల్ చేసుకున్నాక ఆ దేవుడు చెప్పాడు, ఇట్స్ ఇనఫ్ ఆఫ్ క్రై, నౌ యూ గెట్ అప్ అన్నాడు దేవుడు. దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్. మళ్ళీ ఆ యొక్క మినిస్ట్రీ మళ్ళీ నేను ఎప్పుడైతే మొదలు పెట్టానో దట్స్ అ టోటల్లీ డిఫరెంట్, యూనో, ఇట్స్ అ టోటల్ డిఫరెంట్. ఇట్ వాజ్ లైక్ ఎ బ్లాస్ట్. అన్ని నేషన్స్కి, వేరియస్ నేషన్స్కి మేము ఇంట్లో కూర్చుంటే పీపుల్ వర్ నాకింగ్ ద డోర్ అండ్ కమింగ్ టు అవర్ హౌస్ ఫ్రమ్ వేరియస్ నేషన్స్. 1 సంవత్సరంలోనే కనీసం 10-12 నేషన్స్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఒక్కరికి కూడా మా పేరు తెలీదు, మా ఫోన్ నెంబర్ తెలీదు. దే కమ్ టు నో అబౌట్ అస్, దే కమ్ టు అస్, దే కాల్డ్ అస్, దే టుక్ అస్. వాళ్ళే వచ్చారు, వాళ్ళే పిలిచారు, వాళ్ళే తీసుకెళ్లారు, వాళ్ళే ఇన్విటేషన్ ఇచ్చారు. సో వీ హ్యావ్ గాన్. ఇట్ బికేమ్ అండ్ యూనో, మన లోకల్, నాకు ఈ పదం వాడడం ఇష్టం ఉండదు కానీ మరి ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అంటారు కదా, అవునా, ఆ రకంగా ఇట్ బికేమ్ లైక్ దాట్. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే, సక్సెస్ ఇచ్చేది యేసయ్య. ఓన్లీ గాడ్ కెన్ గివ్ సక్సెస్. మరి చాలా మంది రకరకాలుగా సక్సెస్ పొందుకుంటారు. ఆ విషయాన్ని పక్కన పెడితే, నువ్వు క్రీస్తులో నువ్వు సక్సెస్ అవ్వాలంటే, యేసయ్య నిన్ను సక్సెస్ చేయాలంటే, దిస్ ఆనెస్టీ ఈజ్ సో ఇంపార్టెంట్. ఎవరికి నువ్వు ఆనెస్ట్గా ఉండాలి? నీ మనస్సాక్షికి నువ్వు ఆనెస్టీగా ఉండాలి. స్పీక్ ట్రూత్, ఇట్స్ ఓకే, స్పీక్ ట్రూత్, నో ప్రాబ్లం. నేను ఇలా అనుకున్నాను, నేను చెప్పేస్తాను హ్యాపీగా, నాకు ఇదైంది, ఇది ప్రాబ్లం, అంతే. టెల్ ఇట్, ఓపెన్ అప్. సో ఎప్పుడైతే మీరు నిజాయితీని ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అది చాలా కష్టం. ఎందుకంటే యూ హ్యావ్ టు కిల్ యువర్ సెల్ఫ్ అంటారు కదా. మరి బైబిల్లో ఏముంటుందంటే, నీ శరీరాన్ని చంపుకోవాలంట. మరి శరీరాశలను, నేత్రాశలను, వీటిని చంపుకోవాలంట. మరి సిలువ వేయండి. మీ శరీరాశలను, నేత్రాశలను క్రీస్తులో సిలువ వేస్తున్నాను అంటే, సిలువ వేయడం అంటే ఏంది? తీసుకొచ్చి ఒక సిలువ పెట్టి మనం కొట్టుకోవడం, అది కాదు. సిలువ వేయడం అంటే ఆల్ దీస్ థింగ్స్. నీ లోపల రేగుతున్న అబద్ధ ప్రవర్తన బయటికి కనబడదు, అది మీకే కనిపిస్తుంది. నోబడీ నోస్ యూ హ్యావ్ దట్. ఎవరికి తెలియదు నీ లోపల ఆ నిజాయితీ లేని గుణం ఉంది. అంటే ఉన్నదాన్ని లేనట్టుగా నువ్వు చెప్తున్నావు. ఎంతో కొంత చేసావు, 10 నిమిషాలు ప్రార్థన చేసావు, బయటకు వచ్చి నేను వారం రోజుల కింద 2 గంటలు ప్రార్థన చేశాను, దేవుడు కనిపించానంటే అందరూ అబ్బా అనుకుంటారు, అవునా? మరి నువ్వు చేసింది 10 గంటే, పావు గంటే. సో ఎందుకు? ఇదంతా నిజాయితీ లేని గుణం. సో ఇట్స్ అ బోస్టింగ్. దోస్ హూ బోస్ట్, ఎవరైతే బోస్ట్ చేస్తారో, మరి ఎవరైతే అందరిలో తప్పులు వెతుకుతారో, దిస్ ఈస్ ద ప్రాబ్లం, దిస్ ఈస్ ద ప్రాబ్లం, దిస్ ఈస్ ద ప్రాబ్లం అని. మరి యేసయ్య కూడా అండి, హీ నోస్. మరి యేసయ్యకి తెలియదా ప్రాబ్లమ్స్? తెలీదా? ప్రతి ఒక్కరిలో ఉన్న తప్పు యేసయ్యకి తెలుసు. మరి మోషే చంపేశాడని యేసయ్యకి తెలీదా? మరి మోషే ఆ యొక్క ఇసుకలో పాతి పెట్టాడని దేవుడికి తెలీదా? మరి మోషే అబద్ధం చెప్పాడని దేవుడు తెలీదా? మరి ఎప్పుడైతే ఆ యొక్క మండుచున్న పొదలో మోషేని కనిపించినప్పుడు నరహంతో కూడా నేను నిన్ను చూశాను, నువ్వు అది పాతి పెట్టావు, నేను చూశాను, ఇవన్నీ అన్నాడా? ఏది చేయాలి? మోషే చెప్పులేడ్చి వచ్చేసాయి, దట్స్ ఇట్. సో జీసస్ ఆల్వేస్ టెల్స్ ద సొల్యూషన్. తప్పులు చేసి కండెమ్ చేసి మోషే నువ్వు నరహంతుడికి, నువ్వు అబద్ధాలు చెప్పావు, నువ్వు ఇది, నేను నీ మీద చాలా ప్రణాళికలు పెట్టుకున్నాను, నువ్వు నా యొక్క ఆశలన్నీ నువ్వు వమ్ము చేసేసావు, నువ్వు ఆ నిప్పు మీద నీళ్లు పోసేసావు, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని ఒక్క మాట కూడా అనలా. చెప్పులు ఇడిచి వచ్చేసి నేను చెప్పింది, దట్స్ ఇట్. సో దట్ ఈస్ ద కన్విక్షన్. మరి యేసయ్య ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకొస్తాడు. సో మరి ఎప్పుడైతే ఆ నిజాయితీ అనేది మన జీవితంలో మనం ప్రాక్టీస్ చేస్తామో, ద వే వి సీ ద వరల్డ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్.
ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, నేను చూశాను. సో మనకు కనిపిస్తాయి, మరి ఇతరుల తప్పులు కనబడవా? కనిపిస్తాయి. కానీ నువ్వు ఎలా చూస్తావు ఆ తప్పుల్ని? మరి మండుచున్న పొద దగ్గర యేసయ్య, మరి మండుచున్న పొద దగ్గర దేవుడు మోషేని ఎలా చూశాడో అలా చూస్తాం వాళ్ళని. సో మరి ఈయన దగ్గరికి వెళ్ళాడు, జక్కే దగ్గరికి వెళ్ళాడు, సుంకరి నువ్వు అప్పులు తీసుకుంటావు, నువ్వు వడ్డీలు తీసుకుంటావు, నీ వడ్డీ సొమ్ము నాకు వండి పెడతావా, నేను తినను పో అన్నాడు యేసయ్య. ఇదిగో ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతను కూడా అబ్రహాం సంతానమే. ఎప్పుడైతే అన్నాడో, ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో, హీ గాట్ చేంజ్డ్, మారిపోయాడు అంతే. మరి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, నువ్వు చూడు, నువ్వు ఇన్ని పెళ్లి చేసుకున్నావు, అన్ని పెళ్లి చేసుకున్నావు, ఏమనలే, అమ్మ నీ జీవితంలో ఇది జరుగుతుంది, మరి నేనిచ్చు నీళ్ళు తాగు. హీ సేస్ ద సొల్యూషన్. అమ్మ నేనిచ్చు నీళ్ళు తాగు, హీ సేస్ ద సొల్యూషన్. మోషే చెప్పులు విడువు, ఆ మండుచున్న పొద దగ్గర ఇగో నీ చేతిలో ఉన్న కర్రెలో శక్తి ఉంది, హీ సేస్ ద సొల్యూషన్. మరి మోషే పడిపోయాడు, హీ టోల్డ్ ద సొల్యూషన్. సొల్యూషన్ ఇచ్చాడు మోషేకి. మరి సమరయ స్త్రీ పడిపోయింది, నేనిచ్చు నీళ్లు తాగు, సొల్యూషన్ ఇచ్చాడు. మరి జక్కయ్య పడిపోయాడు, ఇదిగో నీ ఇంటికి రక్షణ వచ్చింది, సొల్యూషన్ ఇచ్చాడు. మరి యేసయ్య సొల్యూషన్ ఇస్తాడు. సో ద వే వి సీ ద వరల్డ్ విల్ టోటల్లీ చేంజ్. మరి ఎప్పుడైతే మన లోపల నిజాయితీ లేదో, నేను తప్పే వాళ్ళు తప్పే, రెండే అంటారు కదా ఒక రకంగా, ఆ రకంగా నేను ఆ వాళ్ళు అంతే, నా లోపల తప్పుంది, ఆ లోపల తప్పుంది, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు. కానీ ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళి నిజాయితీగా, అవును ప్రభా నిజాయితీ, నాకు నిజాయితీ కావాలి, ఆ నిజాయితీలోకి నన్ను తీసుకురా అని ఎప్పుడైతే ఆ నిజాయితీని నువ్వు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతావో, మరి యేసయ్య సమరయ స్త్రీని చూసినట్టు చూస్తావు. మరి తప్పులు చేస్తుంటారు, కానీ వాళ్ళ తప్పులు ఎత్తిపట్టావు, వాళ్ళకు సొల్యూషన్ ఇస్తావు. బ్రదర్ ఇది సొల్యూషన్, బ్రదర్ ఇది సొల్యూషన్, బ్రదర్ ఇది సొల్యూషన్, సిస్టర్ ఇది సొల్యూషన్. So you start giving the solution, then the kingdom will expand. When the kingdom expands, you will expand. Hallelujah. మరి నీకు దేవుడు చాలా వరాలు నీ లోపల పెట్టాడు. You have a power, you know. మరి ఎవరి చేత చేయబడ్డాం? క్రీస్తు చేత చేయబడ్డ వాళ్ళు. ఆయన హస్తకృత్యంలో, నీ అరచేతుల మీద నేను చెక్కాను అంటాడు దేవుడు. నా అరచేతుల మీద చెక్కాను, ఆయన హస్తము చేత చేయబడ్డం, ఆయన ప్రణాళికలు ఉన్నాయి. మరి నువ్వు తల్లి గర్భంలో పడక మునిపే నువ్వు నాకు తెలుసు అంటాడు ఇర్మియాతో. మరి బూదిగంతంలో ఏర్పడక మునిపే నేను ఎరిగి ఉన్నాను అంటాడు. నువ్వు పుట్టక మునిపే నువ్వు చేయాల్సిన మంచి పనులన్నీ నేను ఏర్పాటు చేశానంటాడు. మరి కీర్తన గ్రంథంలో నా దినములలో ఒక్కరోజైనా మొదలు కాక మునిపే నువ్వు మొత్తం రాసి పెట్టావు అంటాడు. మరి ఇంత ప్రణాళిక కలిగి ఉండగా వై వీఆర్ స్ట్రగ్లింగ్? సో ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాం? మరి ఎందుకు ఆ ప్రణాళికలోనికి ముందుకు వెళ్ళలేకపోతున్నాం? వాళ్ళు ఎదిగిపోతున్నారు, వీళ్ళు ఎదిగిపోతున్నారు, నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను? మరి వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, వీళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంకా నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను? నా మినిస్ట్రీ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? నా కెరీర్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? నేను ఎందుకు ఇక్కడే ఉన్నాను అని అంటే ద బేసిక్ రీజన్ యు హ్యావ్ టు డీల్ విత్ యువర్ సెల్ఫ్. సీ, టేక్ మై వర్డ్. సో ఇట్ మే హర్ట్ యూ, ఇది మిమ్మల్ని నొప్పించవచ్చు, బట్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. మరి దేవుడు ఆ 2-3 సంవత్సరాలు నాతో డీల్ చేశాడు. ఇట్ వాస్ సో పెయిన్ఫుల్. సో చాలా కష్టం అండి. దేవుడు చూపిస్తాడు, ఇగో ఇది నీ మెంటాలిటీ అని. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడో, ఆ ఒప్పుకునే ప్రాసెస్ ఉంటుంది చూడండి, ఆ ఒప్పుకోవడం చాలా కష్టం. అవును ప్రభా, నా లోపల ఇది ఉంది, నేను దీని నుంచి బయటికి రావాలా. అవేంటి బయటికి చేసే? ఓ పెద్ద తాగుడు, తిరుగుడు, అవునా, మరి సినిమాలు చూసుడు, డ్రగ్స్, అవన్నీ కాదు. అంతరంగంలో ఉన్న చిన్న తలంపులు. మరి అంతరంగంలో ఉన్న చిన్న తలంపులని దేవుడు అడ్రస్ చేస్తాడు ఎప్పుడైతే మనం పర్మిషన్ ఇస్తాం. ఎప్పుడైతే దేవుడికి పర్మిషన్ ఇస్తామో, లార్డ్ చేంజ్ మీ. మరి ఎఫెసీలకు 4:12 ఉంది కదా, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణలగు వరకు, అయ్యా ఆ సంపూర్ణతలోనికి నేను రావాలి నాయన. డీల్ విత్ మీ లార్డ్, డీల్ విత్ మీ లార్డ్, డీల్ విత్ మీ. ఎవ్రీ థాట్, నా లోపల ఉన్న ప్రతి ఒక్క థాట్ని నువ్వు డీల్ చేయి ప్రభా. మనం భయపడతాం, భయం లేనట్టుగా నటిస్తాం. నాకేం భయం లేదంటాం. మనకు కొందరంటే ఇష్టం ఉండదు, కానీ ఇష్టం ఉన్నట్టుగా నటిస్తాం. కొందరు మన ఇంటికి రావాలంటే ఇష్టం ఉండదు, బ్రదర్ రండి బ్రదర్ అంటాం. ఎందుకు? ఎవరు రమ్మన్నారు? సో వాళ్ళు ఒకవేళ ఇంటికి వస్తామని ఫోన్ చేస్తే వాళ్ళు, బ్రదర్ మీరు రమ్మన్నారు కదా, మేము వస్తున్నాం అంటే, నాకు ఇప్పుడు పని ఉంది బ్రదర్, బయటికి వెళ్తున్నా అంటారు. అబద్ధం పిలవమన్నది ఎవరు? అబద్ధం చెప్పమన్నది ఎవరు? ఇవన్నీ చేసేది ఎవరు? దీస్ ఆల్ మ్యాటర్స్, సో మరి ఆత్మలో మనం ఎదగాలంటే, సక్సెస్లో మనకు ఎదగాలంటే ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఆత్మలో దేవుడు మనల్ని ముందుకు నడిపించాలంటే ఇట్స్ ఆల్ స్పిరిచువల్. నువ్వు కెరియర్లో నువ్వు యేసుని నమ్ముకున్న తర్వాత, ఎస్పెషల్లీ ద యూత్ ఈజ్ ఫేసింగ్ ఫెయిల్యూర్. మరి టెంప్టేషన్, ఫెయిల్యూర్ అనేది బేసిక్ అబ్స్ట్రక్షన్స్. యూత్కే కాదు, ఎవరికైనా కూడా టెంప్టేషన్, ఫెయిల్యూర్ ఆర్ ద బేసిక్ అబ్స్ట్రక్షన్స్ ఫర్ ద విక్టరీ. మరి విజయంలోనికి వెళ్ళాలంటే ఒక టెంప్టేషన్, మరి ఒక ఫెయిల్యూర్, ఈ 2 కూడా ఆ విజయంలోనికి వెళ్లకుండా మనుషులను అణగదొక్కి పడతాయి. మరి మనం విజయంలోనికి వెళ్ళాలి అంటే దేవుడు మాత్రమే మనల్ని విజయంలోకి తీసుకెళ్ళగలడు. సో లోకంలో ఉన్న వాళ్ళ సంగతి కాదు, ఆత్మలో ఉన్న వాళ్ళ సంగతి. మరి ఆత్మలో ఉన్న వాళ్ళు క్రీస్తులో ఎదగాలంటే దేవుడి చేత ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, మరి చూజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎదగాలి అంటే, వాళ్ళు ముందుకెళ్ళాలంటే కేవలం ఇట్స్ ఓన్లీ స్పిరిచువల్. ఆత్మలో మాత్రమే కార్యం జరుగుతుంది. మరి ఆత్మలో కార్యం జరగాలంటే గాడ్ హ్యాస్ టు డీల్ విత్ అస్.
దేవుడు డీల్ చేస్తాడు. ఎలాంటి వాటిని? మీరు మనస్సు మారి రూపాంతరం పొందినట్లు ఉత్తమము అనుకూలమైన దేవుడి చిత్తం ఏదో గ్రహించుడి. మనస్సు మారి రూపాంతరం. ఆ మనస్సు మారాలంటే మనస్సులో ఉన్న ప్రతి ఒక్క తలంపును దేవుడు తీస్తాడు. ఇదిగో ఈ తలంపు, ఇందులో నిజాయితీ లేదు. ఇదిగో ఈ తలంపు, ఇందులో నిజాయితీ లేదు. ఇదిగో ఈ షో అప్, ఇందులో నిజాయితీ లేదు. నువ్వు పాడింది ఇంత, చెప్పింది ఇంత, నువ్వు బోధించింది ఇంత, చెప్పుకుంది ఇంత, నువ్వు చేసిన సేవ ఇంత, చెప్పుకున్నది ఇంత, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత, నువ్వు బోస్ చేసేది ఇంత. సో ఇవన్నీ దేవుడు పికప్ చేస్తున్నప్పుడు వాటిని అంగీకరిస్తూ, అవునా, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడంట. వాటిని అన్నిటినీ అంగీకరిస్తూ మరి దేవుడి సన్నిధిలో ఎస్ లార్డ్ ఐ హ్యావ్ టు బి హంబుల్ మై సెల్ఫ్. అవును తండ్రి, తగ్గించుకోవాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, హీ హ్యాస్ దట్. పౌలు గారికి అది ఉంది. తన మనస్సాక్షిని చెక్ చేసుకునే అలవాటు పౌలు గారికి ఉంది. అందుకే ఏమంటున్నాడంటే చూడండి, యాక్ట్స్ 24:16లో, ఈ విధమునను నేనును దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేయుచున్నాను. లెట్ us have that అభ్యాసం. మనందరం కూడా అభ్యాసంను కలిగి ఉండాలి. ఇది లోకానికి చూపించే అభ్యాసం కాదు, మరి పుల్పిట్ మీద నిల్చొని ప్రీచ్ చేసే అభ్యాసం కాదు, మన ఇంట్లో కూర్చొని, మరి మన రూమ్లో కూర్చొని, మరి దేవుడి సన్నిధిలో కన్నీటితో చేసే అభ్యాసం. పాల్ నోస్ ఇట్. దట్స్ వై గాడ్ ఎక్స్పాండెడ్ హిమ్. మరి పౌలు గారికి ఆ విషయం తెలుసు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో రూపాంతరం చెందు అన్నాడు. మరి అపోస్తలులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? నేను అభ్యాసము చేస్తున్నా అన్నాడు. మరి ఒకవేళ మనం సక్సెస్లోనికి వెళ్ళాలంటే ఓన్లీ ద ఆనెస్టీ క్యారీస్ ద పవర్. హల్లెలూయా. మరి నిజాయితీ ఆ యొక్క పవర్ని క్యారీ చేస్తుంది. మరి ఎలా మనం నిజాయితీ నేర్చుకోవాలంటే ఐ వాంట్ టు గివ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. మరి గెత్సెమనే తోటలో యేసయ్య యొక్క ప్రార్థన అండి మరి మనకు చాలా నిజాయితీని నేర్పిస్తుంది. సో ఆయన లోపల ఒక్క బోస్టింగ్ లేదు. మరి యేసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు, అవునా, మరి లాజరస్ని లేపాడు, మృతుల్ని లేపాడు, గుడ్డోళ్లకు మరి కన్నులు ఇచ్చాడు, కుంటి వాళ్ళని లేపాడు, అవునా. మరి ఇన్ని అద్భుతాలు చేసిన యేసయ్య లాస్ట్కి అంటాడు, నా శరీరం బలహీనం అంటాడు. హీ వాజ్ సో ఆనెస్ట్. ఆయన ఒక్క బోస్టింగే లేదు. మరి నేను ఇన్ని అద్భుతాలు చేశాను, నో ప్రాబ్లం, నేను వెళ్తాను, నేను సిలువ మీదకి వెళ్తానని బోస్ట్ చేశాడా? అస్సలు చేయాల. సో లెట్ us see లూకా మత్తయి సువార్త 26:41 వచనం. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. దట్స్ ఇట్. చెప్పేశాడు, నేను బలహీనంగా ఉన్నాను, చెప్పేశాడు అంతే. హీ వాజ్ ఆనెస్ట్. ఎవరితో ఆనెస్ట్గా ఉన్నాడు? ఆయన శిష్యులు, అంటే ఆయన కింద వాళ్ళతో ఆనెస్ట్గా ఉంటే, మరి లూకాసు వార్తలో కానీ మనం ఈ గెత్సెమనే తోట యొక్క ప్రార్థనని మనం మొత్తము స్టడీ చేస్తే, మరి ప్రార్థన అయిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనని ఆదరించారంట. దేవదూతలు ఎవరు? ఈయన సృష్టికర్త, అవునా. మరి యేసయ్య ఎవరు? మరి అపొస్తలుల కార్యం 1:15 వచనంలో భూమి మీద ఉన్నాయనను, మరి కనబడేవైనను, కనబడనివైనను, ప్రభుత్వములైనను, సింహాసనములైనను, ఇవన్నీ కూడా క్రీస్తు చేత, క్రీస్తు వలన నిరూపించబడ్డాయి అని వాక్యం చెప్తుంటే, మరి యేసయ్య సృష్టికర్త అయితే కలిగి ఉన్నదేదో ఆయన లేకుండా కలగలేదని వాక్యం చెప్తుంటే, మరి యేసయ్య సృష్టికర్త అని చాలా క్లియర్గా వాక్యంలో ఉంటే, మరి దూతలు ఎవరు? సృష్టింపబడిన వాళ్ళు. ఎవరు సృష్టించారు? యేసయ్య సృష్టికర్త అయినప్పుడు దూతలను కూడా ఆయనే సృష్టించాడు. మరి యేసయ్య సృష్టికర్తగా ఉండి సృష్టి చేత ఆదరణ పొందుతున్నాడంటే ఎందుకు అంటే హీ వాజ్ సో ఆనెస్ట్. ఆయన వీక్గా ఉన్నాడని ఆయనకు తెలుసు. ఆ వీక్నెస్లో ఆయన బోస్ట్ చేయలేదు. సో చాలాసార్లు మనం వీక్గా ఉంటాం, మన వీక్నెస్ బయటికి కనబడినాం. అవునా, నా వీక్నెస్ ఇది, నా ప్రాబ్లం ఇది, ఐ హ్యావ్ టు డీల్ విత్ ఇట్, కెన్ యూ హెల్ప్ మీ? నా వీక్నెస్ ఇది, నేను ఈ యాంగిల్లో నేను చాలా బలహీనంగా ఉన్నాను, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా? నువ్వు నా కొరకు ప్రార్థన చేస్తావా? మరి ఈ విషయంలో నాతో ఇలా డీల్ చేస్తావా అని వీఆర్ నాట్ ఆనెస్ట్. మరి సంఘం వాళ్ళతో కానీ, మన కింద పనిచేసే వాళ్ళతో కానీ, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మనం ఆనెస్ట్గా ఉండం. వీ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ వాట్ వీఆర్ నాట్. మనం ఏదై ఉండమో దాన్ని ప్రూవ్ చేయాలనుకుంటాం. ఆ ప్రూవింగ్లోనే మన లైఫ్ అంతా అయిపోతుంది. సక్సెస్, విక్టరీ అనేది ఫర్గెట్ అబౌట్ ఇట్. మరి యేసయ్య చాలా నిజాయితీగా ఉన్నాడు. మరి ఆయన ముందు శిష్యులండి ఎక్కడో జాలర్లను పట్టుకొచ్చి శిష్యులు చేసుకున్నాడు. మరి వాళ్లకు శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, అపోస్తలుగా మార్చేశాడు. మరి వీళ్ళ ముందు నేను బలహీనం అని చెప్తే నా పరువు బోదా అనుకున్నాడు యేసయ్య? నా శరీరం బలహీనం అని చెప్తే నా పరువు బోదా? వీళ్ళని అర్థం చేసుకుంటారా అనుకున్నాడా? అనుకోలా. హీ వాజ్ సో ఆనెస్ట్గా చెప్పేశాడు. మరి మనుష్యుల ఎదుట ఆయన చాలా ఆనెస్ట్గా ఉన్నాడు. నేను బలహీనం, ప్రార్థన చేయండి, బలహీనం. మరి దేవుడి ఎదుట కూడా ఆయన చాలా ఆనెస్ట్గా ఉన్నాడు. చూడండి లూకాసు వార్త 22:43 వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించును గాక అని ప్రార్థించను. ఎందుకు అట్లా ప్రార్థన చేయడం యేసయ్యకు తెలీదా? మరి శిలువ మరణాన్ని పొందడానికి వచ్చాడని ఆయనకు తెలీదా? మరి 1 పేతురు 1:20 వచనంలో చూస్తే, మరి బూదిగంధములు ఏర్పడక మునుపే గొర్రెపిల్ల మన కొరకు నిర్ణయించబడను కానీ మరి కాలము సంపూర్ణమైంది కాబట్టి మన కొరకు వచ్చాడని చెప్తాడు.
అంటే భూదిగంధంలో మునిపే యేసేకి తెలుసు, భూమి ఏర్పడక మునిపే నేను సిలువ వేయబడాలన్న విషయము యేసేకి తెలుసు. మరి వాక్యాన్ని ప్రకారం చూస్తే మరి ఆయనకి తెలిసినప్పటికీ మరి ఏదో కొత్తగా వచ్చినట్టు అయ్యా ఈ గిన్నెను తొలగించాను ఎందుకంటున్నాడు. హీ వాజ్ సో ఆనెస్ట్. ఆయనకు భయం అవుతుంది, ఆయన వీక్గా ఉన్నాడు, నా శరీరం సరిగ్గా లేదు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది, నేను వెళ్ళలేకపోతున్నాను. మరి తండ్రి ట్రై టు అండర్స్టాండ్ మీ, నేను ఐ కాంట్ టేక్ ఇట్. తండ్రి నువ్వు నన్ను అర్థం చేసుకొని నేను తీసుకోలేకపోతున్నాను, కానీ ఐ వాంట్ టు డూ యువర్ విల్. సో హీ వాజ్ ఆనెస్ట్. ఆయన బలహీనతలు ఆయన బయలుపరుచుకున్నాడు. అందుకే మరి హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా మంచి మాట ఉంటుంది. మరి మన బలహీనతలను అర్థం చేసుకోకుండా ఉండడానికి మన ప్రధాన యాజకుడు మన కష్టాల్లో పాలిభాగస్తుడయ్యాడు. ఆయన మన కష్టాలు గుండా వెళ్ళాడు కాబట్టి ఆయనకు మన బలహీనతలు ఆయనకు తెలుసు. సో దట్ ధైర్యముగా కృపాసింహాసనం దగ్గరకు వద్దామని చెప్తాడు. సో మన బలహీనతల్లో ఆయన పాలిభాగస్తుడయ్యాడు. ఆయన బలహీనతను బలహీనతగా ఆయన చూపించుకున్నాడు. హల్లెలూయా. సో వెన్ యు ఆర్ వీక్, షో అప్ యాజ్ అ వీక్. ఎవరికి మరి యేసయ్య ఆ 12 మంది అపోస్తలులకు చూపించుకోవాలి ఆయన బలహీనుడు అని, ముగ్గురికి చూపించుకున్నాడు. అవునా? మరి పేతురు, యోహాను, యాకోబు ఆ ముగ్గురికే చూపించుకున్నాడు నేను బలహీనంగా ఉన్నానని. 12 మందికి చెప్పలా. మరి నీ బలహీనతను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు నీ జీవితంలో. లోకమంతా చెప్పాల్సిన అవసరం లేదు. మరి యేసయ్య ఆ ముగ్గురిని ఎన్నుకొని ఆ ముగ్గురితో పంచుకున్నాడు. అయ్యా నేను బలహీనంగా ఉన్నాను, నా ఆత్మసిద్ధమే, శరీరం బలహీనం. సో హీ షోడ్ అప్, హీ వాజ్ ఆనెస్ట్, హీ వాజ్ వాంటింగ్ దట్ సపోర్ట్. నాకు ఈ సపోర్ట్ కావాలి, నేను బలహీనంగా ఉన్నాను. మీరు శోధనలో పడొద్దు, అసలు మీరు ప్రార్థన చేయండి. మరి యేసయ్య దగ్గర, తండ్రి దగ్గరికి వెళ్ళి కూడా మరి నిజాయితీగా ఉన్నాడు. అయ్యా ఈ గిన్నె నా నుండి తొలగించు. సో ఇట్ ఇస్ సో వండర్ఫుల్. సో ఇంకొకటి చూద్దాం, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అడుక్కుంటున్నాడు. హీ సీకింగ్ ద గ్లోరీ. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే హీ డీరోబ్డ్ హిస్ గ్లోరీ అని ఉంటుంది. మరి దేవుడితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అనుకోకుండా మరి అంతా వదులుకొని రిక్తునిగా చేసుకొని మరి శిలువ మరణం పొందేంత వరకు తాను తగ్గించుకున్నాడంట. మరి మహిమనంతా వదిలేసి వచ్చేసాడు. మరి ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు, నాకు మహిమనిస్తావా? హీ వాజ్ రిక్వెస్టింగ్. నేనేంటి మరి సృష్టికర్తను, మరి తండ్రి సన్నిధిలో మరి నేను సృష్టికర్తగా ఉన్నాను, ఆయనతో సమానుడిగా ఉన్నాను, ఆయన మహిమను నేను పొందుకున్నాను, ఇప్పుడు పోయి నేను అడుక్కుంటానా, నేను చేయి చేస్తానా, నాకు అవసరమా? నో, హీ వాజ్ సో ఆనెస్ట్. తండ్రి ఆ మహిమని ఇస్తావా? మరి బూదిగంధంలో మునుపు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమను మళ్ళీ ఇస్తావా? నేను బలహీనంగా ఉన్నాను, మరి ఈ పాత్రను తీసుకోలేకపోతున్నాను. మరి నాయన నువ్వు నాకు ఈ పాత్ర నుంచి తీసుకునే శక్తిని, ఈ పాత్రలో ప్రవేశించే శక్తిని నాకు ఇస్తావా? నీ చిత్తమే జరుగును గాక. నా శరీరము బలహీనము, నా ఆత్మసిద్ధమే, నా శరీరం బలహీనం. హీ వాజ్ సో ఆనెస్ట్. నువ్వు క్రీస్తులాగా మారాలి అంటే ద ఫస్ట్ స్టెప్, ఎవరికి నిజాయితీగా ఉండాలంటే లోకానికి నిజాయితీ పక్కన పెట్టండి. ఫస్ట్ మీకు మీరు నిజాయితీగా ఉండాలి. మీ మనస్సాక్షి దృష్టిలో మీరు నిజాయితీగా ఉన్నారా? మీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తుందా? మీ మనస్సాక్షిని నిరంతరం అనగబడుతున్నారు. మనస్సాక్షి చెప్తుంది ఇది కాదు, మనస్సాక్షిని అనగొట్టి మనస్సాక్షిని చంపేసి, అవునా? మరి వాత వేసిన మనస్సాక్షి అయ్యేంత వరకు మనస్సాక్షిని చంపేస్తున్నారా? ఆర్ యు ఆనెస్ట్? ఆనెస్టీ హ్యాస్ పవర్. మరి ఎప్పుడైతే యేసయ్య ఇంత ఆనెస్ట్గా ఉన్నాడో చూడండి, ఆయన లోపల దురభిమాన పాపం అంటారు, అవునా? సో మరి మనుష్యుల కొరకు కూడా ఆయన ప్రార్థన చేయట్లా. సో ఆయన హృదయంలో ఏది ఉందో అదే ప్రార్థన చేశాడు, అవునా? మనం చాలాసార్లు దురభిమాన పాపంలో పడుతుంటాం. అంటే మరి చాలా మందిని మెచ్చుకోవాలి కదా, మరి చాలా మందిని ఇచ్చేయాలి కదా. మరి చాలా సంఘాల్లో ఎదురవుతున్న ప్రాబ్లం ఇదే. మరి సంఘాల్లోనే కాదు, మరి యూత్లో కూడా ఎదురవుతున్న ప్రాబ్లం ఇది, అవునా? మరి ఫ్రెండ్స్ ఏమన్నా అనుకుంటారేమో, మరి పిలిచారు కదా పోకుంటే ఏమైనా అనుకుంటారు, సో నేను వెళ్తాను వాళ్ళతో పాటు సినిమాకి, లేకపోతే పిలవకపోతే ఏమైనా అనుకుంటారు వెళ్తాను తాగడానికి, మరి ఏమైనా అనుకుంటారేమో నా ఫ్రెండ్తో కూర్చుంటాను ముచ్చట్లేస్తాను. ఇవన్నీ కూడా దురభిమాన పాపం. అంటే కొందరిని ఒప్పింపజేయడానికి అలా అనుకుంటారు, నిక్కచ్చిగా ఉండరు. ఉన్నది ఉన్నట్టుగా నాకు ఇది ఇష్టం లేదు, నీతో రాను, నాకు ఈ యాంగిల్లో నాకు ఇష్టం లేదు, అంతే. ఆ రకంగా నిక్కచ్చిగా మెయింటైన్ చేయడం చేతగా. కానీ యేసయ్య ఎంత క్లారిటీగా మెయింటైన్ చేస్తున్నాడంటే, మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనంలో, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఎంత క్లారిటీగా తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడంటే, మరి తండ్రి దగ్గర ఏం యాక్షన్స్ చేయట్లే యేసయ్య, ఏం ఓవర్ యాక్షన్స్ కూడా చేయట్లా. మరి దేవుడు నన్ను లోకానికి గొర్రెపిల్లలాగా పంపించాడు కదా, నేను లోకం అంతటి కొరకు ప్రార్థించాలి కదా, మరి లోక రక్షణ కొరకు నేను ప్రార్థించాలి కదా, అవన్నీ ఏం లేదు. ఆయన మైండ్లో ఎవరున్నారు? మరి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మైండ్లో శిష్యులు ఉన్నారు. సో అందుకే ఆయన క్లారిటీగా చెప్తున్నాడు, నేను లోకం కొరకు నేను లోకం కొరకు నేను ప్రార్థించట్లేదు దేవుడా తండ్రి, నేను లోకం గురించి అస్సలు ప్రార్థించట్లా. ఈ టైంలో నేను నా అపోస్తలు, నువ్వు నాకు ఇచ్చావు కదా 12 మంది, మరి వాళ్ళతో పాటు కొందరు ఉన్నారు కదా శిష్యులు, వాళ్ళ గురించే నేను ప్రార్థిస్తున్నాను. హి వాజ్ సో ఆనెస్ట్.
చాలా నిజాయితీగా, దురభిమాన పాపం అనేదే లేదు. సో వీళ్ళని ఒప్పించాలా, వాళ్ళని ఒప్పించాలా, మరి నేను లోకమంతటి కొరకు ప్రార్థన చేయాలా, మరి లోక పాపాలను మోసుకొని పోయే గొర్రెపిల్ల గెచ్చబడే తోటలో కూర్చొని నేను లోకం కొరకు ప్రార్థన చేయట్లా, శిష్యుల కొరకు ప్రార్థన చేస్తా అంటున్నాడు. ఎందుకది? హీ వాజ్ సో హానెస్ట్. మరి ఆ టైంలో హిస్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ హిస్ చిల్డ్రన్. మరి ఆయన డిసైపుల్స్, ఆయన బోధించిన వాళ్ళందరూ ఆయన హృదయంలో ఉన్నారు. తండ్రి ఇప్పుడైతే నాకు వాళ్ళు కావాలి, ఈ టైంలో అయితే ఐఎమ్ ఫిల్డ్ విత్ ఇట్. మరి ఈ టైంలో నాకు వాళ్ళు కావాలి, దురభిమాన పాపం. మరి వాళ్ళని ఒప్పించాలా, వీళ్ళని ఒప్పించాలా, వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వీళ్ళని సాటిస్ఫై చేయాలి, ఏది లేదు. నాకు ఇది మనసులో ఉంది, ఇలా చేస్తాను. సి ద గ్రేటెస్ట్ అబ్స్ట్రక్షన్ టు ద విక్టరీ ఏంటి అంటే నీకు నువ్వు నిజాయితీగా లేకపోవడం. ద ఆనెస్టీ హ్యాస్ ద పవర్. ఒక్కసారి నువ్వు కూర్చొని, ఆనెస్టీ అనేది ఇట్ విల్ నాట్ అపియర్ టు ద వరల్డ్. చెప్తున్నాను కదా, మీరు ఆనెస్ట్గా ఉన్నారా లేదా ఎవరికి తెలుస్తుందంటే మీకు తప్ప ఎవరికి తెలియదు. నేను అంత భయంకరం అని ఆ 2-3 సంవత్సరాల్లో నాకు తెలిసింది. మరి ఎప్పుడైతే దేవుడి దగ్గర కూర్చొని లార్డ్ డీల్ విత్ మీ, డీల్ విత్ మీ, డీల్ విత్ మీ, పిక్ ఇట్ అప్, మరి అంతరంగంలోనికి వెళ్ళి తియ్యి ప్రభా, లోపల ఉన్నాయి పాతుకొని పోయినాయి అన్ని దియ్యి ప్రభా అంటే నేను అనుకున్నాను, ప్రభా నేను ఇంత భయంకరంగా ఉండేది. సో నో, ప్రైజ్ గాడ్, గాడ్ డిడ్ నాట్ టుక్ మీ టు ద గిల్ట్. మరి దేవుడు నన్ను గిల్ట్లోనికి తీసుకెళ్ళాల. సో పక్షిరాజులాగా పాత రెక్కలన్నీ వదిలించుకొని మరి కొత్త రెక్కలు పొద్దుకొని పైకి ఎగురున్నట్లు దేవుడు తీసుకెళ్ళాడు తప్ప మరి గిల్ట్లోని తీసుకెళ్ళాలి. ఆ పరిశుద్ధాత్మని మనం అలో చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు గిల్ట్ డిప్రెషన్లోకి తీసుకెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఒప్పింపజేస్తాడు, మరి నూతన బలం ఇస్తాడు, నూతన సృష్టిగా మారుతాడు, మరి నూతన క్రియల్లోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. సి ఆనెస్టీ హ్యాస్ ద పవర్. మరి ఆనెస్టీని మనం అభ్యాసం చేయాలి. మరి యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, మరి యేసయ్యని నమ్ముకున్నాం, బాప్తిజం తీసుకున్నాం, సేవ చేస్తున్నాం, ఇదంతా సూపర్ఫిషియల్, బయటికి ఇది బాగా కనిపిస్తుంది. మరి యేసయ్యని నమ్ముకున్నాం, బాప్తిజం తీసుకున్నాం, పేరు మార్చుకున్నాం, మరి క్రీస్తులో ఇండ్లు కొన్నాం, అవునా కార్లు కొన్నాం, మరి ఆశీర్వాదాలు వచ్చాయి, ఇదంతా సూపర్ఫిషియల్. వాట్ గాడ్ సీస్, దేవుడు చూసేది ఏంటి? మరి బయట కనిపించే సేవ కాదు, బయట కనిపించే ఇది కాదు యేసయ్య చూసేది. మరి అంతరంగములను పరీక్షించు దేవుడు. మరి కీర్తనలో 11:4 ఉంటుంది, మరి ఆకాశమందు ఆసీనుడు ఏం చేస్తున్నాడంటే మనుషుల హృదయాలను ఆయన పరీక్షిస్తున్నాడంట, మనుషుల హృదయాలను ఆయన చూస్తున్నాడంటే. హీ వాంట్స్ టు సీ ద హార్ట్స్. ఆ హృదయాలను చూస్తున్నాడు. మన హృదయము మనకే నిజాయితీగా లేకపోతే ఇంకెక్కడ నిజాయితీగా ఉంటాం మనం? సో వీ హ్యావ్ టు క్యారీ అ ఆనెస్ట్ హార్ట్. మన జీవితంలో బోస్టింగ్ ఉందా? ఉన్నది లేనట్టు చూపిస్తున్నామా, లేనిది ఉన్నట్టు చూపిస్తున్నామా? అందరిలో ద డయాగ్నోసిస్ పాయింట్ ఇది చాలా టఫ్ అండి మీరు యాక్సెప్ట్ చేయడం. మరి సో ఇఫ్ ఐఎమ్ హర్టింగ్, ఐఎమ్ సారీ, బట్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. గాడ్ టోల్డ్ మీ, నేను దేవుడి దగ్గర కూర్చున్నాను, ప్రభా ఇది ఎట్లా చెప్పాలా? సో ఇది చెప్పడం చాలా కష్టం ప్రభా. గాడ్ సెడ్ యూ హ్యావ్ టు టెల్. సో మరి డయాగ్నోసిస్ ఆఫ్ ఆనెస్టీ ఏంటి అని అంటే, సో నీ ప్రాణములో అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటా ఉన్నప్పుడు మన ప్రాణం, మన సోల్ ఏం చేస్తూ ఉంటుంది అంటే అందరినీ తప్పులు మోపడం మొదలు పెడతా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ ఇస్ పికింగ్ ద మిస్టేక్స్ ఇన్ ఎవ్రీబడి, చూసి అవునా వాళ్ళు 10 బోధలు చేస్తే ఆ 10 బోధల్లో ఒక మిస్టేక్ తీసుకొని ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు. 20 బోధలు, వాళ్ళు 100 బోధల చేత వాళ్ళు ఆశీర్వదింపబడ్డావు. ఆ 20 బోధల్లో 100 బోధల్లో ఆశీర్వాదాలన్నీ పక్కన పెట్టేసి ఇగో నువ్వు ఇది చేస్తున్నావు. దట్ మీన్స్ యు ఆర్ డిస్ఆనెస్ట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో నువ్వే ఆనెస్ట్గా లేవు. నువ్వు చెప్పేదోటి, చేసేదోటి, ఉండేదోటి, ముందుకెళ్ళేదోటి. కాబట్టి నీ సోల్ ఏం చేస్తుందంటే ఇట్ ఫోర్సింగ్ యూ, నిన్ను తొందర పెడుతుంది. వాళ్ళు తప్పు అని తొందర పెడుతుంది. దిస్ ఈజ్ అ డయాగ్నోసిస్. మరి ఇవన్నీ ఇది ఒక ఏమంటారు, ఒక తక్కువ హృదయము, ఒక కంజెస్టెడ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీని మనకు క్రియేట్ చేస్తుంది. అందరంతే, నేను అంతే అని మనల్ని మనము చెప్పుకోవడానికి. సో ఇట్స్ ఆల్ ఇంటర్నల్, సో మీరు ఇలా చేస్తున్నారని నాకు తెలీదు, నేను ఇలా చేస్తున్నానని మీకు తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? ఈరోజు చెప్పిన బోధ అంతా ఎక్కడ పనిచేస్తుంది? మీ లోపల మీకే పనిచేస్తుంది. బయటికి చూపించడానికి నో, యూ కెన్ నాట్ షో ఇట్, యూ కెన్ నాట్ షో అప్. నువ్వు బయటికి చాలా మంచోడు, నేను ఎలా బయటికి మంచి కనబడానో అందరూ కూడా చాలా మంచోడు, బట్ యూ హ్యావ్ టు డీల్ విత్ యువర్ ఇన్నర్ బీయింగ్. మరి క్రీస్తుని నమ్ముకున్నాం, బాప్తిజం పొందాం, మరి ముందుకెళ్తున్నాం, ఇదంతా బయటికి బాగానే ఉంది, షో అప్ బాగానే ఉంది. కానీ అంతరంగములో మనస్సు మారి రూపాంతరం పొంది, ఉత్తమము అనుకూలమైన దేవుడి చిత్తం, మనస్సు మారి రూపాంతరం పొందిందా? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణతలోనికి వస్తున్నామా? మరి ఆయనకు కలిగి ఉన్న ఆ పర్ఫెక్ట్ ప్రణాళికలోనికి వెళ్తున్నామా? మనం అనుకున్న విక్టరీలోనికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ద ఆనెస్టీ హ్యాస్ ద పవర్. సో ఒక ఇంజన్ ముందుకు నడపాలంటే మనం ఏం చేస్తాం? దాంట్లో ఆయిల్ పోసేసి దాన్ని బాగా నడిపిస్తూ ఉంటాం, అవునా? మరి బొగ్గులు వేయాలా, పెట్రోల్ వేయాలా. మరి ఇవంతా వాక్యం విన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మరి చాలా వాక్యాలు వింటాం కదా మనం. సో అవి చాలా ఎంకరేజింగ్ వాక్యాలు ఉంటాయి. నేను వెళ్ళాలా, పరిగెత్తాలా, ముందుకెళ్ళాలా, పక్షిరాజులాగా పైకి ఎగరాలా, బాగా ఆవేశం వచ్చేస్తుంది. ఆవేశం వచ్చేసి ఇంకా పరిగెత్తుకొని
ఇంకా బండి మీద కూర్చొని బండి స్టార్ట్ చేస్తాం, కిక్కు కొడతాం, అది ముందుకెళ్ళదు, విసుగొచ్చి దాన్ని పడేసి వెళ్తారు. అది కాదు. మరి దానిలో పెట్రోల్ ఉందా లేదా చూసుకోవాలి, అవునా? మరి పెట్రోల్ ఏంటి? పెట్రోల్ అంటే ఏంటి? పవర్. నువ్వు క్రీస్తులో ముందుకెళ్ళాలని మెసేజెస్ వింటున్నావు, బాగా ఉత్తేజం పొందుతున్నావు. మరి ఆ టెస్ట్ మనీస్, ఈ టెస్ట్ మనీస్ విని నేను అలా మారాలి అన్న ఒక గొప్ప ఎగ్జైట్మెంట్, ఒక గొప్ప ఏమంటారు, ఒక పవర్ అనేది నీ లోపల నడుస్తుంది. కానీ దానికి కావాల్సిన ఇంధనం, ముడిసరుకు, యు నీడ్ ఇట్. మరి అదేంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఆనెస్టీ. మరి ఆ సుంకరి ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకు? పరిసయ్యుడు సుంకరి ప్రార్థన అంగీకరిస్తాడు, ఎందుకంటే హీ వాస్ ఆనెస్ట్. మరి ఆయన పాపి అన్నందుకు దేవుడు అంగీకరించలే. హీ వాస్ సో ఆనెస్ట్. ఆయన ఆనెస్ట్గా ఉన్నాడు. సుంకరి ఏమో లేనిది ఉన్నట్టు చూపించుకుంటున్నాడు, ఉన్నది లేనట్టుగా చేస్తున్నాడు. హీ వాస్ బోస్టింగ్, హీ వాస్ నాట్ ఆనెస్ట్. మరి ఆ సుంకరి ఏం చేశాడు? హీ వాస్ సో ఆనెస్ట్. అవును తండ్రి. సో హీ వాస్ సో ఆనెస్ట్ అబౌట్ హిమ్సెల్ఫ్. మరి యేసయ్య కూడా ఆయన గురించి ఆయన ఎంతో నిజాయితీగా ఉన్నాడు. ఈ శరీరము బలహీనం, ఈ ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. తండ్రి గిన్నె తీసేవా, నాకు వద్దనిపిస్తుంది ఇప్పుడు. హీ వాస్ సో ఆనెస్ట్. బూదిగంతంలో ముడిపే నిన్ను గొర్రెపిల్లలాగా నిర్మించానని తండ్రి అంటే నువ్వు గిన్నెను తీసే అంటే ఏమన్నా అర్థం ఉందా అందులో? ఆలోచించండి ఒకసారి. బూదిగంతంలో మునిపే ఆయన నిర్ణయించాడు. మరి నా కుమారుడు నేను లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను, నువ్వు వెళ్తావా వెళ్ళవా అంటే మరి ఫిలిప్పీల 2:6 నేను వచ్చేస్తానని వచ్చేసాడు. మరి ఉన్నంతసేపు మనుష్య కుమారుడు మరి మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాడు, మరి వాళ్ళని హింసిస్తారు, కొడతారు, 3 రోజుల తర్వాత లేస్తాడు, అన్ని ప్రవచనాలు చెప్పాడు. అవన్నీ చెప్పిన తర్వాత పరలోకమంతా భూలోకమంతా మరి సృష్టి అంతా ఎదురు చూస్తూ ఉంటే గొర్రెపిల్లకు సిలువ వేయబడతాడని ఈయన వచ్చేసి గిన్నె తీసే అంటాడు. ఏంటది? Is it a meaningful? But he was honest. God honored his honesty. He was so honest. ఏంటి నేను ఇంత చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇలా చేయొద్దు, సో ఇలా చేయొద్దు, ఇక నేను అట్లా బోస్టింగ్లోకి నేను వెళ్ళిపోతాను. మరి వెళ్ళేసి ఆ గెత్సెమనే తోటలో తండ్రి నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను, నన్ను సిలువవే. నో. హీ వాజ్ సో ఆనెస్ట్, సో హంబుల్. ఆయన చాలా నిజాయితీగా, చాలా తగ్గింపులో, అయ్యా మరి నేను బలహీనంగా ఉన్నాను, నాకు నీ బలం కావాలా. మరి ఆయన చేత సృష్టింపబడిన దేవదూతలు వచ్చి ఆయనను ఓదార్చారంట. మరి దేవదూతల చేత ఓదార్పును పొందుకొని లాస్ట్కి అంటాడు, ఇంకా లెండి పోదాం మనం అంటాడు. లెండి వెళ్దాం మనిషి కుమారుని పట్టుకోవడానికి. ఇప్పుడు అపవాది వస్తున్నాడు, వాడితో నాకు సంబంధం లేదు. ఈ లోకాధికారి నన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు, వాడితో నాకు సంబంధం లేదు, పోదాం అంటాడు. ఎందుకు? ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఆ నిజాయితీలో నుంచి ఆయనకి ఏమొచ్చిందంటే శక్తి వచ్చింది. ఆ నిజాయితీలో నుంచి ఆ సిలువ మరణము పొందే శక్తి వచ్చింది ఆయనకి. ఆ నిజాయితీలో నుంచి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన మనస్సాక్షితో కూడా సాక్ష్యం చెప్తుండగా, మరి దేవదూతలు వచ్చి ఆయన పరిచారం చేస్తుండగా, ఆత్మదేవుడు ఆయనకు శక్తినిస్తుండగా, మనస్సాక్షిలో ఉన్న బలమునిస్తుంటే ఆ నిజాయితీలో నుంచి బలము పుట్టుకొచ్చి ఆ బండి నడిచింది. అవునా? కిక్కు కొట్టగానే బండి స్టార్ట్ అయింది. వెళ్దాం అనగానే బండి స్టార్ట్ అయింది. వాళ్ళు వచ్చారు, ఆయన సిలువ ప్రయాణం మొదలైంది. మనందరి కొరకు మరణించాడు, అన్ని నామముల కన్నా పైనామముగా. మరి తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని మహామహిమలో యేసే ఇప్పుడున్నాడు. సో ఇవన్నీ మనం ఇలా లాక్కుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తుంది అంటే హిస్ ఆనెస్ట్ ప్రేయర్ ఇన్ గెత్సెమనీ. ఆయన ఆనెస్ట్ ప్రార్థన, ఆయన నిజాయితీ గల ప్రార్థన. వీ హ్యావ్ టు సీ. సో ఇఫ్ యూ నీడ్ అ సక్సెస్, నువ్వు చాలా ప్రణాళికలు ఉన్నాయి. నువ్వు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉందో దేవుడికి నీ పట్ల అన్ని ప్రణాళికలు ఉన్నాయి. యవనస్తులకి యూ ఆర్ ద స్ట్రాంగెస్ట్ యారోస్ ఇన్ గాడ్స్ హ్యాండ్. మరి దేవుడి చేతిలో మీరు బలమైన బాణములు. కరెక్టే, మీరు దేవుడిని నమ్ముకున్నారు, మీరు బాప్తిజం పొందుకున్నారు, సంఘానికి వస్తున్నారు, సంఘంలో పనులు చేస్తున్నారు, ఇవన్నీ కరెక్టే, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ బియాండ్ దట్ దెర్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ. మరి వీటన్నిటిని మించి నీ లోపల ఒకటి జరగాల. యు ఆర్ అకౌంటబుల్ టు యువర్ ఓన్ వర్డ్స్. చెక్ యువర్ వర్డ్స్. నువ్వేం మాట్లాడుతున్నావు, వాట్ యు ఆర్ క్యారింగ్, వాట్ యు ఆర్ స్పీకింగ్. ఆ మాట్లాడే మాటలు మరి నెక్స్ట్ నువ్వు ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు కాదు నేను అట్లా అనలే, నో యు యాక్సెప్ట్ ఇట్. మరి ఎందుకు మాట్లాడావు? యు యాక్సెప్ట్ ఇట్. మరి అయ్యో నేను అప్పుడు అట్లా అనుకున్నాను, అలా జరిగింది, ఐఎమ్ సారీ, యు డీల్ విత్ ఇట్. మరి మీరు దేవుడి చేతిలో బలమైన బాణములుగా ఉండాలి అంటే మీ మాటల పట్ల మీరు మీ నిజాయితీ గల బాధ్యతను వహించాలి. మీ ప్రవర్తన పట్ల నిజాయితీ గల బాధ్యతను వహించాలి. పడిపోతే పడిపోయానని ఒప్పుకో, సిగరెట్ తాగితే తాగనని ఒప్పుకో, మరి నా కొరకు ప్రార్థన చేయండి నేను లేవనెత్తాలనుకుంటున్నాను ఒప్పుకో, మరి బలహీనతలో ఉంటే నేను ఈ విషయంలో బలహీనంగా ఉన్నానని ఒప్పుకో. సో ఇది చేత కాకపోతే నా వల్ల కాదు, యేసే చెప్పండి, నా వల్ల కాదు, నేను ఈ పాత్ర తాగని తీసే తండ్రి. మరి నిశ్చితమైతే సరే మరి తాగుతాను, మరి నిశ్చితమే నెరవేర్చాలి కదా. హీ వాజ్ టెలింగ్ హీ వాజ్ సో ఆనెస్ట్. మరి ఈ విషయంలో నేను వీక్గా ఉన్నాను మమ్మీ, ఈ విషయంలో నేను వీక్గా ఉన్నాను డాడీ, నా గురించి ప్రార్థన చేయండి, కమ్ బోల్డ్లీ. మరి మీ పేరెంట్స్ దగ్గరికి ధైర్యంగా రండి. ఎక్కడెక్కడో చెప్పుకుంటారు, ఎక్కడెక్కడో పనులు చేసేసి ఎవరికో ఫ్రెండ్స్ చెప్తాడు. మరి మందు నుంచి సిగరెట్ నుంచి మందు నుంచి డ్రగ్స్కి తీసుకెళ్లే వాళ్ళ దగ్గర పోయి ప్రాబ్లమ్స్ చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మీ జీవితాన్ని ముంచేస్తారు. పేరెంట్స్ దగ్గరికి రండి, సంఘం దగ్గరికి రండి, మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. మరి యేసే బలహీనంగా అయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్గా తండ్రి దగ్గరికి పరిగెత్తాడు. సో యు కమ్ టు గాడ్, యు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, కమ్ టు ద గాడ్లీ పీపుల్.
మరి యేసయ్య ఎలాగైతే ముగ్గురిని ఎన్నుకున్నాడో, నా శరీరం బలహీనం అని చెప్పడానికి ఎలాగైతే ముగ్గురిని ఎన్నుకున్నాడో, మీ జీవితంలో ఒక ఆత్మీయ, ఒక గైడ్ లాగా, లేకపోతే ఆత్మీయ ఫ్రెండ్, ఒక ఆత్మీయ సపోర్ట్ లాగా ఎన్నుకోండి. సో దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్, ఐఎమ్ గోయింగ్ త్రూ, ప్రే ఫర్ మీ. మరి నా గురించి ప్రార్థన చేయండి అని ఒక ఆనెస్టీని మెయింటైన్ చేయండి. ఎప్పుడైతే మీరు ఆ ఆనెస్టీని మెయింటైన్ చేస్తారో అతిక్రమములు ఒప్పుకున్నవాడు ధన్యుడు. మరి రూపాంతరము, నీ మనస్సు మారి రూపాంతరం పొందినట్లు ఉత్తమము అనుకూలమైన దేవుడి చిత్తం ఏదో గ్రహిస్తే ద విక్టరీ, మీరు ఎప్పుడు కూడా ఊహించినంత విక్టరీలోనికి దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. సో ద ఆనెస్టీ హ్యాస్ ద పవర్. సో మరి ఈ ఆనెస్టీ ఎక్కడ పనిచేస్తుంది అంటే బయటికి అస్సలు కనబడదు. ఇది మీకు మీరు కూర్చొని దేవుడి సన్నిధిలో డీల్ చేసుకోవాల్సిన విషయం. సో బయటికి యు ఆర్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, యు ఆర్ ఎ పర్ఫెక్ట్ పర్సన్, యు ఆర్ ఎ పర్ఫెక్ట్ లేడీ, సో యు ఆర్ ఎ పర్ఫెక్ట్ యూత్, మీరు ఒక పర్ఫెక్ట్ సన్, మీరు ఒక పర్ఫెక్ట్ లేడీ, యు ఆర్ ఎ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. బయటికి చాలా మంచిగా కనిపిస్తున్నారు. సో ఇట్ హ్యాస్ టు బి కమ్ అవుట్. మరి లోపల కూడా అంత పర్ఫెక్ట్గా ఉండాలి. సో మరి దేవుడి సన్నిధికి వెళ్ళి, ఎసే నాకు ఒక నిజాయితీ గల హృదయాన్ని ఇవ్వండి, నాకు ఆ నిజాయితీ కావాలి, నా మనస్సాక్షి కల్మషం తోచకూడనట్లు నా ఎదుట, మరి పరిశుద్ధాత్మతో కలిసి ఉన్న నా మనస్సాక్షి ఎదుట నేను కల్మషం లేకుండా ఉండాలి. నా మనస్సాక్షిని శుద్ధీకరించు నాయన, నా మనస్సాక్షిని ప్రోక్షించు, నా మనస్సాక్షిని వాక్యం అనే ఉదక స్నానము చేయించు, నా మనస్సాక్షిని మరి నీ రక్తము చేత ప్రోక్షించు, నా మనస్సాక్షిని అయ్యా నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేయి, నా మనస్సాక్షిని నిష్పక్షపాతం లేకుండా చెయ్యి అని మనస్సాక్షిని వర్కౌట్ చేసుకోవాలి. మరి ఎవరైతే ఆ మనస్సాక్షి మీద వర్కౌట్ చేస్తారో, ఎవరైతే ఆ ఆనెస్టీ మీద వర్కౌట్ చేస్తారో, ద సక్సెస్, ఆ సక్సెస్ అంటే మరి స్పిరిట్ రంగంలో మనం బయట మాట్లాడడానికి సక్సెస్ అనేది కరెక్ట్, కానీ మరి స్పిరిట్ రంగంలో సక్సెస్ అనే మాట ఐ డోంట్ థింక్ ఇట్స్ అ గుడ్ వర్డ్. అది కరెక్ట్ వర్డ్ కాదు, అందరికి అర్థం కావడానికి సక్సెస్ అనే మాట వాడతాం, కానీ సక్సెస్ కాదు, ఇట్స్ యువర్ డెస్టినీ. యూనో, మరి నీ యొక్క డెస్టినీని, నీ యొక్క గమ్యాన్ని నువ్వు చేరగలుగుతావు. సో వీ హ్యావ్ టు బి ఆనెస్ట్. Honesty has a power. Hallelujah. So what we learned, I just conclude, okay? సో మరి అందరూ ఆత్మలోకంలో మరి యేసయ్యను నమ్ముకున్న తర్వాత చాలా మందికి చాలా ఆశలు ఉంటాయి, అవునా? మరి నేను ఆత్మలో ఎదగాల, మరి నేను కెరియర్లో ఎదగాలని చాలా ఆశలు ఉంటాయి, ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉంటారు. మరి ఈ మొత్తం ప్రాసెస్లో మరి మర్చిపోయేది ఏంటంటే క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత అనే విషయం, మరి మనస్సు మారి రూపాంతరం పొందాలనే విషయం మీద కాన్సన్ట్రేట్ చేయరు. కాబట్టి ఆ నిజాయితీ, ఇదంతా ఈ రెండింటికి డెఫినేషన్ ఒక్క వర్డ్లో చెప్పాలంటే మనస్సు మారి రూపాంతరం పొందడం, క్రీస్తు కలిగిన సమాన సంపూర్ణత కలిగి ఉండడం, దానికి ఒక్క మాటలో చెప్పాలంటే అది నిజాయితీ. నిజాయితీని మెయింటైన్ చేయలేకపోవడం వల్ల చాలా మిస్ అవుతారు. మరి మనుషుల ఎదుట నిజాయితీని పక్కన పెట్టండి, దేవుడి ఎదుట నిజాయితీని, మరి మీ ఎదుట మీరు నిజాయితీగా ఉండడం, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మీ ఎదుట మీరు నిజాయితీగా ఉన్నారా? మీ మనస్సాక్షికి మీరు కరెక్ట్గా కనిపిస్తున్నారా? మీరు కూర్చొని మరి ఈరోజు మార్నింగ్ 8 o'clock లేసుంటారు, అవునా? ఇప్పుడు 8 అయింది, 9 అయింది, ఒక 12 hours అయింది. ఈ 12 hours మీరు ఏం మాట్లాడారు ఒక్కరోజు చెక్ చేసుకోండి. ఏం మాట్లాడారు, ఏం చేశారు? మీ స్మైల్లో, మరి మీ మాటలో, మీ పద్ధతిలో, మీ ఆలోచనలో ఎక్కడైనా నిజాయితీ మిస్ అయిందా? ఒక్కరోజు చెక్ చేసుకుందాం. సో దేవుడికి ఆ యొక్క పర్మిషన్ ఇద్దాం. లెట్ us give permission to God. ఏసే మరి నువ్వు నాతో డీల్ చేయి అన్న అంతరంగంలో డీల్ చేయి. ఆ బొంత పురుగు నుండి సీతాకొక చిలకలాగా మారాలి. సో ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్. నేను మరి కంప్లీట్గా మారిపోవాలి ప్రభా. అంతరంగంలో నువ్వు హృదయాలను చూసే దేవుడు, హృదయాంతరంగంలో పరీక్షించే దేవుడు. మరి నీ ఎదుట ఎవరు కూడా ఏమీ దాచలేరు యేసయ్య. మరి నాకు ప్రోక్షించిన మనస్సాక్షిని, నిష్కల్మషమైన మనస్సాక్షిని నాకు దయచేయని ఎప్పుడైతే మీ మనస్సాక్షి మీద మీరు వర్కౌట్ చేస్తారో, ఎప్పుడైతే ఆ నిజాయితీ మీద వర్కౌట్ చేస్తారో, మరి యేసయ్య నిజాయితీగా ఉన్నప్పుడు గెత్సెమనే తోటలో బలమును పొంది మరి అన్ని నామముల కన్నా పైనామాన్ని ఎలా పొందుకున్నాడో, మరి మనము కూడా ఆ యొక్క నిజాయితీని మెయింటైన్ చేసినప్పుడు ఆ నిజాయితీలో ఉన్న పవర్ ద్వారా మరి యేసయ్య మనకిచ్చే డెస్టినీని, మనకిచ్చిన గమ్యాన్ని, అద్భుతమైన గమ్యం, మరి మన ఊహలకు అందని ఒక గమ్యాన్ని మనం చేర్చుకోగలుగుతాం. హల్లెలూయా. సో ప్రైజ్ గాడ్. సో ఇది హర్ట్ అయ్యే కన్నా, అవునా, వర్కౌట్ చేసుకోవడం మంచిది. అయ్యో ఇలా కాదు. సో ఇట్స్ ఆల్ నీడెడ్, అవునా? ఇవన్నీ కూడా అవసరమైనవి. సో మరి సత్యం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి గుచ్చుకుంటుంది, మరి గుచ్చుకుంటే మంచిదే. మరి డివైన్ పెయిన్ ఈజ్ గుడ్. మరి ఆత్మీయ నొప్పి చాలా మంచిది, అది ఆత్మలో మనల్ని అభివృద్ధి చేస్తుంది. సో మనందరం కూడా మన హార్ట్ మీద మనస్సు మారి రూపాంతరం పొంది క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణతలో మనం వెళ్ళడానికి ఈ సూపర్ఫిషియల్ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి, కానీ దాని బియాండ్గా కొంచెం డిగ్ చేసి లోపలికి వెళ్ళి మన మనస్సాక్షి మీద, మన మనస్సు మీద, మన అంతరంగము మీద, మన ఆలోచనల మీద కాన్సన్ట్రేట్ చేసి మరి మనము నిజాయితీగా ఉన్నామా? మనం ఏం మాట్లాడుతున్నామో అదే మనమా? మనం ఒకటి మాట్లాడుతున్నామో ఒకటి చేస్తున్నామా? సో ఏంటి మనము ఈ రెండు మొహాల్లాగా మనకుందా? మరి బైపోలార్ అని బయట సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, మరి స్పిరిచువల్గా కూడా బైపోలార్ ఉంటారు చాలామంది. చర్చిలో హల్లెలూయా అంటారు, బయటికి పోయి బూతులు మాట్లాడతారు, అవునా? ఇది కూడా బైపోలారే, స్పిరిచువల్ బైపోలార్.
అవునా? మరి ఫిజికల్ బైపోలార్ అంటే ఒకప్పుడు చాలా మంచిగా ఉంటారు, సడన్గా మారిపోతారు. మరి స్పిరిచువల్ బైపోలార్ అంటే చర్చిలో హల్లెలూయా, బయటికి పోతే భయంకరమైన మాటలు. ఇది కూడా స్పిరిచువల్ బైపోలార్. మరి స్పిరిచువల్ బైపోలార్ నేచర్ నా లోపల ఏమైనా ఉందా అని ఇవన్నీ కూడా అంతరంగంలో మనం ఎప్పుడైతే వర్కౌట్ చేసుకుంటామో ఆ ఫెయిల్యూర్, ఆ యొక్క టెంప్టేషన్, ఈ ఫెయిల్యూర్ టెంప్టేషన్ వీటన్నిటి నుంచి మనం బయటికి వచ్చి సో వీ కెన్ గో ఫార్వర్డ్. మరి మనం లాస్ట్ వీక్ ఒక టైటిల్ పెట్టుకున్నామన్నా, మరి పక్షిరాజు లాంటి యూత్, ఆ పక్షిరాజు లాగా మనం పైకి ఎరుగుతాం. సో ద ఆనెస్టీ క్యారీస్ ద పవర్. సో లెట్ us బి రెడీ టు బి ఆనెస్ట్. సో మనందరం కూడా అంగీకరించి దేవుడి సన్నిధిలో మన హృదయాలను కుమ్మరిస్తాం. బయటకు చూపించుకునేది కాదు, మనల్ని మనం చేసుకునేది. ఓకే, సో ప్రైజ్ గాడ్, లెట్స్ ఆల్ ప్రే. ఎస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ బీయింగ్ సో స్ట్రైట్ టు అస్. అవును తండ్రి, మరి మీరు మాతో స్ట్రైట్గా మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. అయ్యా, మరి మా హృదయంలో గుచ్చుకునేటట్లు మీరు మాట్లాడినందుకు వందనాలు. అవును తండ్రి, ఇట్ ఈస్ నెసెసరీ. అవునయ్యా, ఇది అవసరం నాయన. మరి పై కనబడడానికి చాలా చేస్తున్నాం ప్రభా. మరి అంతరంగంలో మమ్మల్ని మేము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యా, మరి నువ్వు అంతరంగంలో పరీక్షించే దేవుడవు ప్రభా. మరి మేము ఏం మాట్లాడుతున్నాం, ఏం చూపిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే నిజాయితీని నాయన మేము క్యారీ చేయనట్లు నీ గొప్ప కృపను కుమరించండి. అయ్యా, నిజాయితీలో ముందుకెళ్ళినట్లు నాయన మీ గొప్ప కృపను కుమరించండి. లార్డ్, వి నీడ్ యువర్ గ్రేస్. అవును తండ్రి, నీ కృప మాకు కావాలి నాయన. నీ కృప లేనిదే ఇట్స్ ఇంపాసిబుల్. అవును తండ్రి, మాకు మేము కరెక్ట్ అనుకుంటాం నాయన, కానీ నీ కృపలో ప్రభా మమ్మల్ని పరీక్షించండి. నీ కృపలో మమ్మల్ని విరగ్గొట్టండి, నీ కృపలో మమ్మల్ని నలగొట్టండి. అయ్యా, నీ కృపలో నీకు ఇష్టం లేని ప్రతి ఒక్క గుణమును మా లోపల నుండి తీసేయండి. నీ కృపలో నాయన ఆ యొక్క బోస్టింగ్ని మీరు తీసేయండి. నీ కృపలో మేము మాయ చేసే మనస్తత్వాన్ని తీసివేయండి. నీ కృపలో ప్రభా ఉన్నది లేనట్టుగా చూపించే మనస్తత్వాన్ని తీసివేయండి. అయ్యా, మరి సూపర్ఫిషియల్ స్పిరిచువాలిటీ నుంచి నాయన మరి డీప్గా మేము వెళ్ళినట్లు కృప దయచేయండి. రక్షింపబడ్డామా, బాప్తిజం తీసుకున్నామా, ముందుకెళ్తున్నామా కాదు నాయన, మరి అంతరంగంలో మారామా, రూపాంతరము చెందామా, మరి క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా అని ఒక నిజాయితీ గల హృదయం నాయన మీరు మాకు దయచేయమని నాయన. అవునేసయ్య, ప్రతి ఒక్కరితో ఈరోజు డీల్ చేయండి అయ్యా. అయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తిని పంపించండి నాయన. అయ్యా, నీ ఆత్మ కార్యము జరిగించండి ప్రభా. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యూత్, ప్రతి ఒక్కరిలో నాయన ఆ మనస్సాక్షిని ప్రోక్షించండి ప్రభా. మనస్సాక్షిని అగ్ని చేత కాల్చివేయండి. అవును తండ్రి, ఆ మనస్సాక్షిని రక్తము చేత ప్రోక్షించండి. వాక్యం అనే ఉదక స్నానము చేయించండి. అవును తండ్రి, ఆ నిర్మలమైన మనస్సాక్షి, నిజాయితీ గల హృదయం, మరి యేసే లాంటి మనస్సు గెత్సెమనే తోటలో యేసే ఎంత నిజాయితీగా ఉన్నాడు నాయన, అదే నిజాయితీగా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఉండినట్లు నీ గొప్ప కృపను దయచేయండి. మరి అనేక మంది అనుకున్న ఆశల్లోనికి వెళ్ళలేకపోతున్నారు నాయన. వాళ్ళు ఏ కోరికలు అయితే ఉన్నాయో దాంట్లోనికి ప్రవేశించలేక ఎంతో సతమతం అవుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళని యేసు నామములో లేవనెత్తండి తండ్రి. అవును ప్రభా, కృంగిపోయిన ప్రతి ఒక్కరు యేసు నామంలో లేపబడుదురుగాక. నలిగిపోయిన ప్రతి ఒక్కరు యేసు నామంలో లేపబడుదురుగాక. అవును తండ్రి, మరి నీకు దూరంగా వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు నాయన యేసు నామంలో లేపబడుదురుగాక. అయ్యా, పాత రెక్కలన్నీ వెళ్ళిపోయి కొత్త రెక్కలు పొందుకొని అయ్యా, మరి ఈ పక్షిరాజు బలమును పొందిన ఆయన ఈ నిజాయితీలో ఉన్న శక్తిని పొందుకొని పైకి ఎగురునట్లు నాయన గొప్ప కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవునేసయ్యా, నీ యొక్క కృపను కుమరించండి, నీ యొక్క కనికరమును కుమరించండి. అవును తండ్రి, మరి ఈ సమయంలో ప్రభా కోవిడ్-19కి వ్యతిరేకంగా ప్రార్థిస్తున్నాం నాయన. మరి ఎంతమంది అయితే కరోనా వైరస్ చేత బాధపడుతున్నారో వాళ్ళని ముట్టండి ప్రభా, స్వస్థపరచండి నాయన. ఆ నిమోనియా నుంచి బయటికి లేపండి ప్రభా. ఆ లంగ్స్ డ్యామేజ్ నుంచి మీరు స్వస్థపరచండి నాయన. ఆ గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత, ముక్కులో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత. అయ్యా, మరి అలర్జీస్ నుంచి స్వస్థత. మరి స్కిన్ అలర్జీస్, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ స్కిన్ అలర్జీస్. మరి మీ స్కిన్ మీద అలర్జీ ఉంది, మరి యేసు నామములో అలర్జీ నుంచి స్వస్థత ప్రకటిస్తున్నాం. మీకు వాటర్ ఎలర్జీ, ఎస్పెషల్లీ నీళ్లు పడ్డప్పుడు మరి చర్మం అంతా పాడైపోతుంది. ఐ కమాండ్ దట్ హీలింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ దట్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. మరి యేసే పరిశుద్ధ నామములో ఆ చర్మం మీద స్వస్థత వచ్చినట్లు యేసు నామంలో ప్రకటిస్తున్నాం. యేసు లార్డ్, అవుతుంది. మరి ఆ కాళ్ళలో ఉన్న ఎలర్జీ, మరి అరచేతుల్లో ఉన్న ఎలర్జీ, మరి స్కిన్ మీద ఉన్న ఎలర్జీ, మరి ఆ మడతల్లో ఉన్న ఎలర్జీని ప్రభా యేసు నామంలో గద్దిస్తున్నాం. సంపూర్ణ స్వస్థత పొందమని ఆజ్ఞాపిస్తున్నాం. ఆ సోరియాసిస్ నుంచి యేసు నామంలో విడుదల, మరి ఆ డార్క్ పింపుల్స్ నుంచి యేసు నామంలో విడుదల, ఆ ప్రతి ఒక్క ఎలర్జీ నుంచి, స్కిన్ ఇన్ఫెక్షన్ నుంచి యేసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాం. అవును తండ్రి, మరి ప్రతి ఒక్కరు కూడా నిజాయితీ అనే శక్తిని పొందుకొని మరి నువ్వు ఏర్పాటు చేసిన డెస్టినీలోనికి వెళ్ళినట్లు కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ప్రైజ్ గాడ్. సో హోప్ యు లెర్న్ సంథింగ్. అవునా, మరి దేవుడు మీతో మాట్లాడాలని అనుకుంటాను. So thank you so much for Goel Prayer House. So thank you for calling me, and thank you Sister Winnie. God bless you. So praise the Lord brother. మరి నాన్నగారికి వందనాలు, మరి సంఘానికి మొత్తం గ్రీటింగ్స్. సో మరి 40 days కూడా
సో మరి దేవుడి శక్తితో బలంతో ముందుకెళ్ళాలని. సో లెట్ దేర్ బి అ ట్రాన్స్ఫర్మేషన్. మరి మీరు అనుకున్న ఆ గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ మీ సంఘంలో, మీ యూత్లో, మరి మీ ఏ గ్రూప్ని అయితే మీరు టార్గెట్ చేశారో వాళ్ళందరిలో కూడా గొప్ప ట్రాన్స్ఫర్మేషన్, ఒక రివైవల్ మరి మీ చర్చ్లో రావాలని, ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప ఎక్స్పాన్షన్ జరగాలని ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సో ప్రైజ్ గాడ్. బాయ్, సీ యూ, క్యాచ్ యూ ఇఫ్ గాడ్ వాంట్స్ ఎనీ టైమ్. బాయ్, గుడ్ నైట్.